ప్రతి భారాన్ని సహించారు, ఎక్కడా పాపంలో పడలేదు. యేసయ్య కూడా ప్రతి భారాన్ని సహించాడు, అవమానాన్ని నిర్లక్ష్య పెట్టాడు. పాపాత్ములు వ్యతిరేకంగా చేసిన వాటిని ముందుకు విడిచిపెట్టి ముందుకు సాగాడు. మీరు కూడా అలాగే ఓపికతో సాగాలి. ఇంతకీ వాళ్ళందరూ ఎందుకు సాగారు? దానికి ప్రతిఫలంగా గొప్ప బహుమానం ఉందని వాళ్ళందరూ దృష్టి ఉంచారు, భక్తులందరూ. దానికి ప్రతిఫలంగా గొప్ప ఆనందం ఉందని యేసుప్రభు కూడా దృష్టి ఉంచాడు. అలాగే మీరు కూడా గొప్ప సంతోషం ఉందని చెప్పి మీరు కూడా ఏం చేయాలి? పరిగెత్తాలి అన్నాడు అనమాట. ఓకేనా? సహించాలి ఓపికతో అన్నాడు. ఇది మనము మాట్లాడుకున్న మాట. అంతవరకు జరిగింది. తర్వాత ఏం జరిగింది అంటే, ఇక పేపొచ్చి వచ్చి ఏమంటున్నాడు తెలుసా? నిజంగా మాట్లాడితే మీరు నిజంగా పాపంతో పోరాడడంలో రక్తం కారణంతగా మీరు పోరాటం చేయలేదు అన్నాడు. అంటే ఇప్పుడు ప్రోత్సాహపరిచిన ఆయన ఇప్పుడు రియల్గా మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. ఒక విధంగా చెప్పాలంటే, మీకు యేసుప్రభు అంత శ్రమలు రాలేదు, రెండవదిగా భక్తులన్నీ శ్రమలు మీకు రాలేదు. అంటే వాళ్ళు పాపము చేయకుండా వాళ్ళు చాలా స్ట్రగుల్ అయ్యారు. పోయిన వారం మీకు చెప్పాను నేను, పాపంతో రక్తం కారణంతగా పోరాడలేదంటే అర్థం ఏంటంటే, పాపము చేయకుండా వాళ్ళు చాలా స్ట్రగుల్ అయ్యారు. అంటే లంచం ఇస్తున్నా సరే తీసుకోకుండా వాళ్ళు ఏం చేశారు? అలాగే ఉండిపోయారు తప్ప లంచం అనే సులువుగా చిక్కులు పెట్టే పాపంలో వాళ్ళు పడిపోలేదు. చాలామంది వ్యతిరేకులు వాళ్ళని దూషిస్తున్నా, ఇబ్బంది పెడుతున్నా సరే వాళ్ళు అలాగ అనుభవించారు తప్ప సులువుగా చిక్కులు పెట్టే పాపంలో వీళ్ళేమీ చిక్కుకోలేదు. అలాగ మీరు చూస్తే ఒక మాటలో చెప్పాలంటే, ఆ పోతీఫరు భార్య ఎలాగైతే యేసేపును అనుదినము శోధిస్తూ ఉన్నప్పుడు, ప్రతిదినము శోధిస్తున్నప్పుడు, అంటే పాపము చేయటానికి ప్రతిదినము శోధిస్తున్నప్పుడు యేసేపు ఏం చేశాడు? చాలా ఓర్చుకున్నాడు, చాలా సహించాడు. నిజంగా అప్పుడప్పుడు అనిపిస్తుంది, ఒక అమ్మాయి మనల్ని ప్రేరేపిస్తున్నప్పుడు నిజంగా మనము తట్టుకొని ఉండడం అంత ఈజీ విషయమేమి కాదు. నిజంగా యేసేపు చాలా పోరాడుంటాడు తన శరీరాన్ని అణుచుకోవడానికి. అవునా కదా? ప్రతిదినము ఇబ్బంది పడుతున్నారు అంటే ప్రతిదినము ఆయన కంపల్సరిగా ఎంత పోరాటం చేస్తుంటాడో మీరు చూడండి. దాన్ని ఏమంటామంటే, పాపముతో పోరాడడంలో రక్తము కారణంతగా మీరు చేయలేదు అన్న. అంటే పాపము చేయకుండా ఉండడానికి చాలా స్ట్రగుల్ అనుభవించారు వాళ్ళంతా. మనందరం చూస్తే అసలు మనం పాపం చేయకుండా ఉండడానికి అసలు మనకి స్ట్రగుల్ ఏమీ రాలేదు. అంతా చక్కగా ఉన్నాము, అంతా ఇబ్బంది లేకుండా ఉన్నాము, చక్కగా తింటున్నాము, పని చేసుకుంటున్నాము, ముందుకెళ్తున్నాము, ఎవరి ఆనందాలు వాళ్ళు చూసుకుంటున్నాము. ఒక పాపము చేయకుండా నీకు నాకేమీ ఒక పెద్ద టాస్క్ ఏమి రాలేదు అని చెబుతున్నాడు. ఒక హాస్టల్లో చెప్పాలంటే నిజంగా మీరు అంత పెద్ద త్యాగాలేమీ పాపం చేయకుండా ఉండలేదని మొదటిగా చెప్పుకుంటూ, రెండవది ఏమంటున్నాడు అంటే, ఏమంటున్నాడు తెలుసా? ఈ శిక్షని మీరు ఏం చూడాలి అంటే, ఒకవేళ మీరు శిక్షను అనుభవిస్తుంటే, ఒకవేళ నిజంగా మీరు అవమానాలు పడుతుంటే, ఒకవేళ మీకు నిజంగా పాపాత్ములు మిమ్మల్ని తిరస్కరిస్తుంటే, ఇదంతా మీరు ఏం చేయాలి అంటే, రెండవదిగా ఎలా చూడాలి తెలుసా? క్రమశిక్షణగా చూడాలి. దేవుని యొక్క క్రమశిక్షణగా మీరు చూడాలి. అర్థమవుతుందా మీకు? ఎలా చూడాలి? దేవుడు మనల్ని క్రమశిక్షణలో పెడుతున్నాడు. ఈ క్రమశిక్షణలో పెట్టడం వల్ల మనకు ఉపయోగం ఏంటి అంటే, మనందరము కూడా తన యొక్క పరిశుద్ధతలో పాలు పొందవలనని మన మేలు కొరకే దేవుడు శిక్షల పాలయ్యేలాగా ఆయన విడిచిపెడుతున్నాడు. మరి అనేక మంది పాపాత్ములు నీతిమంతులు హింసిస్తున్నప్పుడు, బాధ పెడుతున్నప్పుడు ఆయన ఎందుకు వదిలేస్తున్నాడు? ఎందుకు వదిలేస్తున్నాడు అంటే, దాని ద్వారానే మనకి మనకి పరిశుద్ధత అలవడుతుంది. మీకు అర్థమవుతుందా? కాబట్టి మీరు నీతిగా బ్రతకడానికి ఉద్దేశించినప్పుడు, వాక్యానుసారంగా బ్రతకడానికి మీరు పూనుకున్నప్పుడు, నిజంగా మీకు శ్రమలు వస్తుంటే, నిజంగా మీకు బాధలు వస్తుంటే, దానిని మీరు తట్టుకోవడం వల్ల ఎలా ఉంటుందో తెలుసా? దాన్ని మిమ్మల్ని దేవుడు క్రమశిక్షణలో పెడుతున్నాడని జ్ఞాపకం పెట్టుకోండి. రెండవది ఎందులో పెడుతున్నాడు? క్రమశిక్షణలో పెడుతున్నాడు. ఇలా క్రమశిక్షణలో పెట్టడం వల్ల మనకేం కలుగుతుంది? అందరము కూడా చూడండి, 10వ వచనము 12వ అధ్యాయము. వారు కొన్ని దినముల మట్టుకు తమకిష్టం వచ్చినట్టు మనల్ని శిక్షించిరి కానీ, మనము తన పరిశుద్ధతలో పాలు పొందవలనని మన మేలు కొరకే దేవుడు ఏం చేస్తున్నాడు? మనల్ని శిక్షిస్తున్నాడు. ఈ మాట చూడండి. అంటే మన మేలే. మనందరికీ పరిశుద్ధత ఎప్పుడు అలవడుతుంది అంటే, అలాగ శ్రమలు పడ్డప్పుడే పరిశుద్ధత అలవడుతుంది. మీరు అనుకోవచ్చు, ఏ శ్రమ పెట్టకపోతే అన్ని పాపాలు చేసి కూర్చుంటాం. ఇందులో ఎటువంటి మొహమాటం లేదు.
మీకు ఏ బాధ లేకపోతే, ఏ కష్టము లేకపోతే అందరము కూడా మన ఇష్టం వచ్చినట్టు బతికేస్తాం. అందుకే చాలా క్లియర్గా చెప్పాడు ఒక భక్తుడు, కీర్తన గ్రంథంలో మీకు చెప్పాను 119 అధ్యాయంలో, శ్రమ పెట్టక ముందు నీ త్రోవలు నేను విడిచి నడిచాను, శ్రమ పెట్టి నన్ను ఏం చేశావు, నీ త్రోవల్లో నీ వాక్యానుసారంగా నడిచేలా నన్ను చేశావు దేవా, నీకు స్తోత్రాలు అన్నాడు. ఆ వాక్యం ఏం చెప్తుంది అంటే, శ్రమ పెట్టకపోతే మనందరం మన ఇష్టం వచ్చినట్టు త్రోవ తప్పి తిరుగుతాం. మీరు అనుకోవచ్చు, సుఖంగా ఉన్నారు కాబట్టే ఈరోజు పాపాలు చేస్తున్నారు. అందుకే ధనము ఎక్కువగా ఎక్కడుంటుందో అన్ని రకాల పాపాలు ఉంటాయని చెప్పాడు. అవునా కదా? ధనాన్ని అపేక్షించేవాడు ఏం చేస్తున్నాడు? సమస్త కీడులో పడిపోతాడు. ధనం ఉందనుకోండి, ఏం చేస్తాం చెప్పండి? కంపల్సరీగా చేయాల్సిన పాప పనులన్నీ చేస్తాం. ధనం లేదనుకోండి, ఇంకేడ చేస్తాం? డబ్బులు లేవు, పాపం చేయాలంటే డబ్బులు కావాలి. అవునా కదా? తినే పాపం చేయాలన్నా డబ్బులు కావాలి, తిరిగే పాపం చేయాలన్నా డబ్బులు కావాలి, తాగే పాపం చేయాలన్నా డబ్బులు కావాలి, వ్యభిచారం చేసే పాపం చేయాలన్నా డబ్బులు కావాలి. ఎవరు కూడా ఊరక తీసుకెళ్ళరు. కాబట్టి ఇక్కడ పాపము ఎప్పుడు ఉంటుందంటే, అన్ని సుఖంగా ఉంటే పాపం చేస్తాము. ఇది 100% ట్రూత్ అనమాట, అందులో ఇబ్బంది ఏం లేదు. అందుకే ఆయన ఏమంటాడంటే, మనల్ని శ్రమల పాలు చేస్తేనే, మనల్ని శిక్షిస్తుంటేనే, మనల్ని ఇబ్బంది పడుతుంటేనే మనము దేవా అని తిరుగుతుంటాం. అవన్నీ మీకు ఎక్స్పీరియన్స్లే. ఎన్నిసార్లు మీరు శ్రమల్లో దేవుని వైపు తిరగలేదు చెప్పండి? శ్రమల్లోనే దేవుడా అంటాం. శ్రమలు లేకపోతే చెప్పండి, శ్రమలు లేకపోతే అసలు దేవుడి వైపు చూడడం కూడా మనం చూడం. కాబట్టి అందుకే ఆయన ఏమంటున్నాడంటే, మనమందరి మేలు కొరకే మనల్ని దేవుడు ఏం చేస్తున్నాడు? శిక్షిస్తున్నాడు అనేది ఇంకొక మాట. అందులోనే ఇంకో మాట ఏంటంటే, ఆయన ప్రేమ మనకి కనబడుతుంది. అవునా కదా? ఆయన ఏం కనబడుతుంది? ఆయన మన పట్ల ప్రేమ కనబడుతుంది. దాన్ని ఏమంటామంటే, ఆయన మనల్ని కుమారులుగా కుమార్తెలుగా చూస్తున్నాడు. ఇది కూడా మీరు ఆనందపడాలి. మిమ్మల్ని శిక్షిస్తున్నాడు అంటే, మిమ్మల్ని పాపం చేయడం బట్టి మిమ్మల్ని నిజంగా దేవుడు ఒక శ్రమని పెడుతున్నాడు అంటే మీరు నేను ఆనందపడాలి. ఎందుకంటే నిన్ను నన్ను దేవుడు ఏం చేస్తున్నాడు? ప్రేమిస్తున్నాడు. నిన్ను నన్ను దేవుడు ఏం చేస్తున్నాడు? కుమారులుగా కుమార్తెలుగా స్వీకరించడానికి ఇష్టపడుతున్నాడు. నిన్ను నన్ను దేవుడు ఏం చేస్తున్నాడు? తన పరిశుద్ధతలో పాలు పొందటానికి, అంటే మనము పరిశుద్ధులుగా తయారవటానికి మనకి ఈ క్రమశిక్షణలో పెడుతున్నాడు. ఇది కూడా మీరు జ్ఞాపకం పెట్టుకోవాలి. అందుకే 5వ వచనం 6వ వచనం చూడండి. నా కుమారుడా, ప్రభువు చేయు శిక్షను తృణీకరించకము. అంటే దేవుడు నువ్వు పాపం చేసినప్పుడు లేదా నువ్వు నీతిగా బ్రతుకుతున్నప్పుడు, బాగా జ్ఞాపకం పెట్టుకోండి, అయితే పాపం చేస్తే శిక్ష వస్తుంది, అయితే నీతిగా బతికితే శిక్ష వస్తుంది. అవునా కదా? దావీదు పాపం చేసి శిక్ష తెచ్చుకున్నాడు, యోబు నీతిగా ఉండి శిక్ష తెచ్చుకున్నాడు. అర్థమవుతుందా? అంటే మన జీవితాల్లో శిక్షలు వస్తున్నాయంటే అయితే మనం అధిక పాపాత్ములై ఉంటాం, లేకపోతే అధిక నీతిమంతులమై ఉంటాం. ఆ విషయము నీకొక్కడికే తెలుసుద్ది, నాకొక్కడికే తెలుసుద్ది. రెండవదిగా దేవుడికి తెలుస్తుంది. నువ్వు పాపం చేయడం వల్ల, నేను పాపం చేయడం వల్ల ఈ శ్రమలు అనుభవిస్తున్నానా, లేకపోతే నేను మంచిగా ఇప్పుడిప్పుడు భక్తిలో ఎదుగుతున్నాను, నీతిగా బతుకుతున్నాను కాబట్టి నేను శ్రమలు అనుభవిస్తున్నానని, ఇదంతా ఎవరికి తెలుసు అంటే, ఒకటి దేవునికి తెలుసు, రెండోది నీకు మాత్రమే తెలుసు. అయితే నువ్వు నీతిగా ఉండి శ్రమలు అనుభవించినా, అధికంగా పాపం చేసి నువ్వు శ్రమ అనుభవిస్తున్నా, దాన్ని నువ్వేం చేయాలంటే, దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు, దేవుడు నన్ను క్రమశిక్షణలో పెడుతున్నాడు, దేవుడు నన్ను తన కుమారునిగా కుమార్తెగా స్వీకరించడానికి ఇష్టపడుతున్నాడు, దేవుడు నేను కూడా తనంత పరిశుద్ధంగా బతకాలని ఆశపడుతున్నాడు, కాబట్టి మన మేలు కొరకు ఆయన మనల్ని శిక్షిస్తున్నాడు అనాలి. ఇప్పుడు 5వ వచనం 6వ వచనము. ఇదంతా పోయిన వారం చెప్పాను కాబట్టి ఫాస్ట్గా వెళ్తున్నాను. నా కుమారుడా, ప్రభువు చేయు శిక్షను తృణీకరించకము. ఆయన నిన్ను గద్దించినప్పుడు ఏం చేయొద్దు? విసుకకము. ప్రభువు తాను ప్రేమించు వానిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని ఏం చేయను? దండించును అని కుమారులతో సంభాషించినట్లు మీతో సంభాషించు ఆయన హెచ్చరికను మరవద్దు. దేవుడు వాక్యంలో క్లియర్గా చూపించాడు. మీరు సామెతల గ్రంథం చదివితే చక్కగా చెప్పాడనమాట. దేవుని శిక్షను ప్రేమించేవాడు జ్ఞానము కలిగినవాడు అన్నాడు. జ్ఞానం కలిగినవాడు దేవుని శిక్షను ఏం చేస్తాడంట? ప్రేమిస్తాడు అంట. అంటే దేవుడు నిన్ను నన్ను క్రమశిక్షణలో పెడుతున్నప్పుడు మనం ఇష్టపడతాం. అదే గద్దింపునకు లోబడిన వాడు ఏమంటాడు?
పశుప్రాయుడు అని అంటాడనమాట. అంటే ఆ శిక్షని మనం అనుభవించకపోతే మనం ఎవరు అంటే పశుప్రాయులం. కాబట్టి ఈ యొక్క వాక్యాలను కూడా మీరు మర్చిపోతారు. సామెతల గ్రంథం చదవండి, 13వ అధ్యాయం, 14వ అధ్యాయం, 15వ అధ్యాయంలో క్రమశిక్షణ గురించి రాస్తాడు. చాలా మంచి మాటలు రాస్తాడు. కాబట్టి అటువంటి ఆజ్ఞలు కూడా మీరు మర్చిపోయిన వాళ్ళు అవుతారు. మరి యోబుని ఎందుకు మాదిరిగా? యోబు గురించి తెగ చదువుతాం, తెగ చెబుతాం కదా. మరి దేనికి? నీతిగా ఉండి శ్రమలు వస్తుంటే ఆనందపడాలి అని చెప్పాడు ఆయన. అవునా కదా? దావీదును తెగ చెప్పుకుంటాం కదా మనం. మరి దేనికి? ఓహో, నేను కూడా దావీదులాగా పాపం చేస్తే దేవుడు నన్ను శిక్షిస్తాడు అని మనం మాదిరిగా పెట్టుకోవాలి. అంటే శిక్షను తృణీకరించటము, ఆ ఆజ్ఞలను మీరటం కూడా జ్ఞాపకం పెట్టుకోండి. అదే చెబుతున్నాడు అనమాట. ముందుకెళ్ళిన తర్వాత చూడండి 7వ వచనం. శిక్షాఫలము పొందుటకై మీరు సహించుచున్నారు. ఎంత మంచిదో చూడండి. ఆ క్రమశిక్షణకి ఒక ఫలం ఉంది. ఏంటా ఫలం? ఏంటా ఫలం తెలుసా? నీవు నేను ఆయనకు కుమారులు కుమార్తెలు అయ్యే ఫలం. మీకు అర్థమవుతుందా? ఈ క్రమశిక్షణకి ఫలం ఉంది. ఏంటా ఫలం? నీవు నేను ఆయన కుమారులు కుమార్తెలు అయ్యే ఫలం. కింద చదవండి, అర్థమవుతుంది. 7వ వచనము. శిక్షాఫలము పొందుటకై మీరు సహించుచున్నారు, దేవుడు కుమారులుగా మిమ్మును చూచుచున్నాడు. అది క్రమశిక్షణలో మనము కానీ ఓర్చుకొని ఇష్టపడగలిగితే మనకొక మంచి ఫలం ఉందన్నమాట. ఏం ఫలం తెలుసా? ఈయన నా కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అంటాడు దేవుడు. ఈమె నా కుమార్తె, ఈమె యందు నేను ఆనందించుచున్నాను అంటాడు దేవుడు. అదే క్రమశిక్షణ యొక్క ఫలం. మీరు చిన్నగా చూస్తున్నారేమో, దేవుని కుమారుడు కుమార్తె అవ్వటం అంత చిన్న విషయం కాదు. ఈ భక్తుడు దేవుని కుమారులు కుమార్తెలు అవ్వటం అనేది చాలా హైలైట్లో చెబుతున్నాడు అనమాట. ఎందుకు అంత హైలైట్లో చెబుతున్నాడు అంటే అంత గొప్ప భాగ్యం అది. సర్వ సృష్టికర్త, సర్వాధికారం కలిగిన వాడు ఆయన నా కుమారుడు అని అంటుంటే ఇక మనకేం బాధ చెప్పండి? నువ్వు అలా రోడ్డు మీద వెళ్తున్నావు అనుకోండి, ఒక కానిస్టేబుల్ గారు బైక్ పట్టుకున్నారనుకోండి, ఈయన సీఎం కుమారుడు అని చెప్పి నేను వదిలేశాడు అనుకోండి, అప్పుడు తెలుస్తుంది మీకు సీఎం కుమారుడు యొక్క పవర్ఫుల్నెస్. అవునా కదా? అదే నువ్వు సీఎం కుమారుడు కాకుండా సాధారణమైన కుమారుడు అనుకోండి, ఏం చేస్తాడు? పద స్టేషన్కి అంటాడు అనమాట. కాబట్టి అక్కడ తెలుస్తుంది నీకు ఎమ్మెల్యే కుమారుడు, ఎంపీ కుమారుడు, సీఎం గారి కుమారుడు, పిఎం గారి కుమారుడు యొక్క లెవెల్స్ మీకు తెలుస్తాయి. అప్పుడప్పుడు మీరు చూడండి, రీసెంట్గా న్యూస్లో కూడా చూస్తున్నాం, ఎమ్మెల్యేల పిల్లలు, ఎంపీల పిల్లలు కార్లతో కొట్టుకుంటున్నప్పుడు రోడ్ల మీద అలచలు చేశారని అంటున్నాం. మరి అంత చేశారంటున్నారు, కానీ ఎవరన్నా వాళ్ళని ఏమైనా అనడానికి ఇష్టపడతారా? అదే ఇప్పుడు నువ్వు నేను అలచలు చేయి, బెయిల్ తెచ్చుకోవడానికి నానా బాధలు పడాలి మనం. అవునా కదా? నిన్ను నన్ను జైల్లో వేస్తే బెయిల్ తెచ్చుకోవడానికి నానా మాటలు చెప్పాలంటే చాలా దారుణంగా ఉంటాయి. కాబట్టి ఒకరి కుమారులు అవ్వటం చిన్న విషయమేమి కాదు. అటువంటిది ఈ అధికారులందరికీ అధికారులు ఎవరు? దేవుడు. అటువంటి వానికి కుమారుడు కుమార్తె అవ్వటం అంత చిన్న విషయం కాదు, చాలా గొప్ప భాగ్యము. అందుకే ఈ పౌలు భక్తుడు ఆ కుమారత్వం అనే దాని గురించి హైలైట్ చేస్తున్నాడు. ఆ క్రమశిక్షణలో మీరు దేవుని కుమారులుగా కుమార్తెలుగా పిలువబడతారయ్యా. శిక్ష గుండా వెళ్ళిన వాడే ఆయన కుమారుడు కుమార్తెయే భాగ్యం ఉంది. అదే శిక్షా ఫలము అంటున్నాడు. తర్వాత మాట, తండ్రి శిక్షింపని కుమారుడెవడు? 8వ వచనం. కుమారులైన వారందరూ శిక్షలో పాలు పొందుచున్నారు, మీరు పొందని ఎడల దుర్బీజులే గాని కుమారులు కారు. ఈ మాట కూడా జ్ఞాపకం పెట్టుకోండి. ఒకవేళ మీరు క్రమశిక్షణ గుండా వెళ్ళట్లేదంటే మీరు అక్రమ సంతానం. ఏ సంతానం? మీరు అక్రమ సంతానం. మీరు ఆయన పిల్లలు కాదు, మీరు సాతాను యొక్క పిల్లలు. మీకు అందుకే పోయిన వారం ఒక ఉదాహరణ చెప్పాను. మీ సొంత కుమారుడు మీ సొంత కుమార్తె అయితే తాగుతున్నా తిరుగుతున్నా దెబ్బలేసి ఇంట్లో పెడతారు. బయట వాడి కుమారుడు కుమార్తె తాగుతున్నా తిరుగుతున్నా మీరు దెబ్బలేస్తారా? ఎందుకు చెప్పండి? ఏమి నా కుమార్తె కాబట్టి కొడతాం, శిక్షిస్తాం, క్రమశిక్షణలో పెడతాం. బయట వాళ్ళని ఎందుకు పెట్టాం? అదే ఇక్కడ చెబుతున్నాడు. దేవుడు కూడా నిన్ను నన్ను కుమారునిగా కుమార్తెగా చూస్తున్నాడు. కాబట్టి నీవు నేను తప్పు చేసినప్పుడు నిన్ను నన్ను క్రమశిక్షణలో పెడుతున్నాడు. అలా క్రమశిక్షణలో పెట్టట్లేదంటే అర్థం ఏంటో తెలుసా? ఒక తల్లి తండ్రి క్రమశిక్షణలో పెట్టట్లేదంటే మళ్ళీ చెబుతున్నాను, అయితే ఆ పిల్లలు ఆమె సంతానం కాదు, ఆ పిల్లలు అతని సంతానం కాదు. అందుకే క్రమశిక్షణలో పెట్టరు.
కాబట్టి ఈ క్రమశిక్షణ అనేది, ఈ శిక్ష గుండా వెళ్ళడం అనేది మనకి కుమారత్వాన్ని తీసుకొస్తుంది, మనకి దేవుని పిల్లలయ్యే గొప్ప భాగ్యాన్ని తీసుకొస్తుంది. తండ్రి శిక్షింపని కుమారుడు ఎవ్వరు లేరు. ఒకవేళ శిక్ష గుండా వెళ్ళటం లేదంటే మీరు దుర్బీజులు. దావీదుని దేవుడు కుమారుడిగా చూస్తున్నాడు కాబట్టి శిక్ష గుండా వెళ్ళాడు. యోబును దేవుడు కుమారుడిగా చూస్తున్నాడు కాబట్టి శిక్ష గుండా వెళ్ళాడు. లేకపోతే అక్కడికక్కడ చంపేసి వదిలేసేవాడు అంతే. ఆనందపడండి శిక్షింపబడుతున్నప్పుడు, ఆనందపడండి. మిమ్మల్ని దేవుడు మీరు చేసిన పాపాన్ని బట్టి, మీరు చూపిన అవిధేయతను బట్టి, మీరు ఆయన విసర్జించిన స్థితిని బట్టి మిమ్మల్ని ఏదన్నా బాధల పాలు, రోగాల పాలు, ఇబ్బంది పాలు చేస్తుంటే సంతోషపడండి. ఇంకా నేను ఆయన కనుదృష్టిలో ఉన్నాను, ఇంకా ఆయన నన్ను ప్రేమిస్తున్నాడు, ఇంకా నేను మారు మనసు పొందడానికి ఆయన నాకు అవకాశం ఇస్తున్నాడు. ఆయన విడిచిపెడితే అత్యంత దారుణమైన విషయం. అందుకే దావీదు భక్తుడు పాపం చేసినప్పుడు, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకుము, నీ ఆత్మను నా నుండి తీసివేయకమని ఎందుకు ప్రార్థించాడు తెలుసా? వన్స్ ఆయన చెయ్యి విడిచిపెడితే మన వల్ల కాదు మళ్ళీ బ్రతకడం. అందుకే రోమపత్రిక 1వ అధ్యాయంలో కూడా మీకు ఉంటుంది, ఎన్ని మారులు చెప్పినా దేవునికి తమ మనసులో చోటు ఇవ్వలేదు కాబట్టి దేవుడు ఏం చేశాడు? చేయరాని కార్యములు చేయడానికి వాన్ని భ్రష్ట మనసుకి అప్పగించాడు అని ఉంటుంది. అప్పుడు భ్రష్ట మనసుకి అప్పగిస్తే ఏం చేస్తాడు? అన్ని రకాల చెడ్డ కార్యాలు వాడు చేస్తాడు. మన వల్ల కాదు మళ్ళీ మంచిగా బతకడం. అందుకే దావీదుకి భయం, వమ్మో నువ్వు నా చెయ్యి వదిలేస్తే, నీ ఆత్మని నాలో నుండి తీసేస్తే నాకు పరిశుద్ధంగా బతకడం రాదు, నాకు పవిత్రంగా బతకడం రాదు, ఇక ఈ లోకములో ఉన్న అన్ని రకాల పాపాలు చేస్తూ నేను ఆ పాపములతోనే చచ్చిపోతాను. అందుకే దావీదు అలాగూ ప్రార్థించాడు, దేవా నన్ను ఏం చేయొద్దు, నీ సన్నిధి నుండి త్రోసేయొద్దు. అంటే నన్ను నీ కుమారునిగా చూడకుండా ఉండొద్దు, దయచేసి నన్ను నీ కుమారునిగానే చూడు, దయచేసి నీ ఆత్మను నా నుండి తీసేయకు, నీ ఆత్మను నాలో ఉంచు అనే మాట బాగా జ్ఞాపకం పెట్టుకోండి. కాబట్టి దేవునికి కుమారులు కుమార్తెలు అవ్వటం చిన్న విషయము కాదు, చాలా గొప్ప విషయము. అలాగే మీరు వెళ్ళట్లేదు అంటే అర్థము మీరు నేను అక్రమ సంతానము, అనగా మనము సాతాను యొక్క సంతానము. తర్వాత మాట 9వ వచనము, మరియు శరీర సంబంధులైన తండ్రులు మనకు శిక్షకులయుండిరి, వారి యందు భయభక్తులు కలిగి ఉంటిమి, అట్లయితే ఆత్మలకు తండ్రి అయిన వానికి మరి ఎక్కువగా లోబడవలని కదా. తండ్రి అంటే భయపడుతున్నావు, తల్లి అంటే భయపడుతున్నావు, అవునా కదా? అమ్మో మా అమ్మ కొడుతుందిరా, లేటుకి వెళ్తే మా నాన్న మామూలుగా బెల్ట్ వాయిస్తాడరా కాబట్టి నేను తొందరగా వెళ్ళిపోవాలని పరిగెత్తుకుంటూ వచ్చేస్తాం, అవునా కదా? తాగినా తిరిగినా మొత్తం వెనకే చేసి వస్తాం. ఇంటికి వచ్చిన తర్వాత మాత్రం అసలు తాగినట్టు తెలియకూడదు, తిరిగినట్టు తెలియకుండా జాగ్రత్త పడతాం. అంటే ఇదంతా ఎందుకోసం? భూమి మీద ఉన్న తల్లిదండ్రుల ఎడల భయభక్తులు ఇవన్నీ, అవునా కదా? అలా అయితే ఆత్మలకి తండ్రికి మనం ఇంకెంత భయపడాలి అని అంటున్నాడు ఆయన. ఇంకొక మాట అంటాడు, భూమి మీద తల్లిదండ్రులు వాళ్ళ కోసం మిమ్మల్ని భయపెడతారు, వాళ్ళకి ఎక్కడ చెడ్డ పేరు వస్తుందని నువ్వు తిరగొద్దు అంటారనమాట. నువ్వు బాగుపడాలని కాదు, నిజంగా చెప్పాలంటే నిజమే. వాళ్ళ ఇష్టము కోసం వాళ్ళకి ఎక్కడ చెడ్డ పేరు వస్తుంది, 10 మంది వాళ్ళని ఎక్కడ అంటారు, నువ్వు రేపు ఇప్పుడు గాలికి తిరిగితే రేపు నేను ముసలోని అయిపోయినప్పుడు నాకు ఫుడ్ ఎవడ పెడతాడు అని ఒక విధంగా ఈ టైప్ ఆఫ్ వేలో తమ కోసము వారు మనల్ని శిక్షిస్తారు. అబద్ధమేమి కాదు, నిజమే. నీ తల్లిదండ్రులు చెడ్డవారయ్యుండియు పామును అడిగితే, క్షమించండి, రొట్టెని అడిగితే రాళ్ళనివ్వడు, చేపను అడిగితే పామునివ్వరు అన్నప్పుడు నిజంగా అందరి తల్లిదండ్రులు నా ఉద్దేశం కాదు, కానీ రియల్ ఫ్యాక్ట్ వెనక్కి వెళితే మనందరము స్వార్థప్రియులమే. తల్లిదండ్రులు పెట్టే క్రమశిక్షణ ఎందుకు అని కోసం అంటే, నేను నిజంగా చెబుతున్నా, దేవుణ్ణి ఎర్రగని తల్లిదండ్రులు కంపల్సరిగా క్రమశిక్షణలో పెట్టడం 100కి 90 మంది కూడా వాళ్ళ సొంత లాభం కోసమే. దేవుణ్ణి ఎరిగిన వాళ్ళే దేవుని నామానికి అవమానం వస్తుందని, లేకపోతే దేవుడు బాధపడతాడు అని, దేవుడు దుఃఖిస్తాడు అని, ఇతన్ని బహుమానంగా నాకు ఇస్తే తన కోసం నేను పెంచలేదని చెప్పి బాధపడతాడని చెప్పి పిల్లల్ని మనం క్రమశిక్షణలో పెడతాం. కానీ బయట వారు, అందరినీ నేను అనను, కానీ 90% అలాగే ఉంటారు. వాళ్ళు కూడా మనల్ని క్రమశిక్షణలో పెడతారు, కానీ తమకిష్టం వచ్చినట్టు. ఆ మాట చదవాలంటే 10వ వచనం చదవండి. వారు అంటే ఎవరు? తల్లిదండ్రులు. కొన్ని దినముల మట్టుకు తమకిష్టం వచ్చినట్టు మనల్ని శిక్షించరు, కానీ మనము తన పరిశుద్ధతలో పాలు పొందవలనని మన మేలు కొరకే ఆయన శిక్షించుచున్నాడు.
తల్లిదండ్రులు తమ ఇష్టం కోసం చేస్తున్నారు, కానీ గుర్తుపెట్టుకోండి, దేవుడికి మాత్రం నయా పైసా ఉపయోగం లేదు. అవునా కాదా? నిన్ను నన్ను శిక్షించడం వల్ల ఆయనకి ఏమైనా ఉపయోగం కలుగుతుందా? నయా పైసా ఉపయోగం లేదు. పైగా మన మేలు కొరకే. అదే ఆయన చెబుతున్నాడు. తల్లిదండ్రులకే మీరు భయపడుతున్నారు కదా, అటువంటప్పుడు మీరు ఆత్మలకు తండ్రి ఇంకెంత భయపడాలి అని అడుగుతున్నాడు. మీరు తల్లిదండ్రులకు విధేయులై ఉండడం ఎంత మంచిదో, ఆత్మలకు తండ్రి అయిన దేవునికి అంతకు మించి విధేయులై ఉండడం మరి ప్రాముఖ్యం. ఒక మాట చెబుతున్నాడు, తల్లిదండ్రులైనా తమకిష్టం వచ్చినట్టు మిమ్మల్ని క్రమశిక్షణలో పెడతారు, కానీ దేవుడు మాత్రము మన మేలు కొరకే క్రమశిక్షణలో పెడతాడు. ఎంత బ్యూటిఫుల్ థింగ్ అది మీరు ఆలోచించండి. ఇదంతా కూడా క్రమశిక్షణలో ఉన్నటువంటి స్థితిగతి. చివరగా ఇప్పుడు క్రమశిక్షణలో పెడుతున్నప్పుడు మనకి సంతోషమేమి ఉండదు. శిక్ష గుండా వెళ్తుంటే ఎవరికి సంతోషంగా ఉంటుంది? అవునా కాదా? అందరికీ బాధగానే ఉంటుంది. కానీ దాని యందు అభ్యాసము పొందిన వారికి ఇంకొక గొప్ప భాగ్యం కలుగుతుంది. చూడండి 11వ వచనము. మరియు ప్రస్తుతమందు సమస్త శిక్షయు దుఃఖకరముగా కనబడునే గాని సంతోషకరముగా కనబడదు. ఎవ్వరికి కూడా దేవుడు శిక్షిస్తున్నప్పుడు ఆ శ్రమని, ఆ బాధని, ఆ నిందని అనుభవిస్తున్నప్పుడు చాలా హృదయ వేదన ఉంటుంది. చాలా నిద్రలేని రాత్రులు గడుపుతారు. చాలా కన్నీటితో మీరు గడుపుతారు. మనుషుల మధ్యకి వెళ్ళలేకుండా బ్రతికిన రోజులు ఉంటాయి. తిండి లేకుండా బ్రతికిన రోజులు ఉంటాయి. అవునా కదా? భక్తుడు కూడా అదే అంటున్నాడు. దేవుడు క్రమశిక్షణలో పెడుతున్నప్పుడు నిజంగా అదేమి మీకు ఆనందంగా, సంతోషంగా ఏమి కనపడదు. సమస్తము కూడా ఎలా కనపడుతుంది? దుఃఖకరంగానే కనపడుతుంది. అయితే మీరు దాని యందు అభ్యాసము పొందగలిగితే అనే మాట చూడండి. అయినను దాని యందు, దేని యందు? క్రమశిక్షణలో పెడుతున్నప్పుడు ఆ శిక్షని అనుభవించటములో, ఆ నిందలని అవమానాలని నిర్లక్ష్య పెట్టటములో, లేకపోతే పాపాత్ములు నీకు వ్యతిరేకంగా చేస్తున్నప్పుడు నువ్వు పట్టించుకోకుండా ఉండటములో, ఎంత బాధ అయినా ఎంత శ్రమ అయినా నువ్వు తట్టుకొని ఉండటము కానీ నువ్వు అభ్యాసము పొందగలిగితే అది చివరికి నీకేమిస్తుంది తెలుసా? దాని యందు అభ్యాసము కలిగిన వారికి అది నీతి అను సమాధానకరమైన ఫలమిచ్చును. ట్రబుల్ ఏమని పెంచేవని చూడు. నీతి అను సమాధానకరమైన ఫలం ఇస్తుంది. మీరు చూడండి, ఫస్ట్ సారి నిందిస్తే బాగా బాధపడతాం, రెండోసారి నిందిస్తే బాగా బాధపడతాం. దాని యందు అభ్యాసం పొందినోడికి ఏమైంది? ఇక వాళ్ళు మనుషులు అలాగే ఉంటారని చెప్పి సైలెంట్గా ఉండిపోయి మన పని మనం చేసుకుంటాం లేదా? అంతేనే కదా? అదే అభ్యాసము పొందటం అన్నమాట. అంటే అవమానాలు, నిర్లక్ష్యలు, అవమానాలు లేకపోతే శ్రమలు, పాపాత్ములు నీకు వ్యతిరేకంగా చేసే ఈ యొక్క తిరస్కారాలు, వీటన్నిటి యందు కానీ మనం అభ్యాసము పొందగలిగితే, వాటి యందు మనము నేర్పు కలిగి నలవగలిగితే ఒకానొక రోజు అది మనల్ని ఏం చేస్తుంది అంటే నీతి అనే సమాధానకరమైన ఫలం మనకిస్తుంది. దేవుడికి మనం ఏమయ్యామంటే శత్రువులమయ్యాము. దేవుడికి మనకు మధ్య ఏముంది? శత్రుత్వం ఉంది తప్ప మిత్రుత్వము లేదు. ఫోన్ చేసింది నువ్వేనారా? ఓకే, కూర్చో. సారీ. జాగ్రత్తగా ఆలోచించండి, కొంచెం జాగ్రత్తగా ఆలోచించే ప్రయత్నం చేయండి. అంటే ఇక్కడ ఏం చెప్పాలనుకుంటున్నామంటే కంపల్సరీగా దేవుడికి మనకి మధ్య ఏమైంది? శత్రుత్వం ఉంది. అవునా కదా? ఈ లోకమును ప్రేమించువారు నాకు శత్రువులు అన్నాడు. యాకోబు పత్రిక అయితే మీకు చాలా క్లియర్గా తెలుస్తుంది. వ్యభిచారులారా, ఈ లోకంతో స్నేహం, నా దేవునితో వైరమని మీకు తెలియదా అని అంటాడు. అంటే మనకి దేవునికి మధ్య శత్రుత్వం ఉంది. కారణం ఏంటంటే మనము పాపాత్ములము, ఆయన నీతిమంతుడు. ఇప్పుడు మనకి ఆయనకి మధ్య సమాధానం రావాలంటే ఏం చేయాలి? ఆయన నీతిమంతుడు, మనం కూడా నీతిమంతులు అవ్వాలి. అయితే ఇప్పుడు అడుగుతాను, ఆ నీతి ఎలా వస్తుంది? దానికి సమాధానం చెప్పాడు. క్రమశిక్షణలో పెడుతున్నప్పుడు ఆయన శిక్ష యందు నువ్వు అభ్యాసము పొందగలిగితే ఒకానొక రోజు ఆ శిక్ష నీకు పరిశుద్ధతనిస్తుంది. ఆ శిక్ష నిన్ను నీతిమంతునిగా చేస్తుంది. ఏమి చేయకుండా నీతి రాదు, గుర్తుపెట్టుకోండి. ఏమి చేయకుండా ఉద్యోగం వస్తుందా? ఏమి చేయకుండా నెల జీతం వస్తుందా? కానీ నీతి మాత్రం ఈజీగా వచ్చేసారు అంటూ ఉంటాం అనమాట మనం. అవునా కదా? నీతిగా ఉండడం, పరిశుద్ధత, నీతి అనేవి మాత్రం ఈజీగా వచ్చేస్తాయని అనుకుంటాం. నెల జీతము నెలంతా కష్టపడకపోతే రాదని నీకు తెలుసు.
ఒక మంచి ఉద్యోగము 5వ ఏట మొదలెడితే 21వ ఏట దాకా డిగ్రీ, లేకపోతే ఒకవేళ పీజీ చేస్తే ఇంకో 3 ఏళ్ళు, 5వ ఏట మొదలెట్టి 25వ ఏట దాకా బాగా చదివితే తర్వాత మంచి ఉద్యోగం వస్తుందని తెలుసు. కానీ పరిశుద్ధత, నీతి మాత్రం ఈజీగా వచ్చేస్తాయి అనుకుంటున్నాం. ఏం వెచ్చించాం? పరిశుద్ధత, నీతి రావాలి అంటే ఈ శ్రమల గుండా నువ్వు వెళ్ళాలి, ఈ నిందల గుండా నువ్వు వెళ్ళాలి, ఆనందపడాలి. అందుకే యేసుప్రభు ప్రారంభపు మాటే అన్నాడు, నా నామమును ఎత్తి మిమ్మల్ని హింసించినప్పుడు, మిమ్మల్ని నిందించినప్పుడు, మీ మీద చెడ్డ మాటలల్లా పలికి మిమ్మల్ని తోలేసినప్పుడు ఏం చేయమన్నాడు? మీరు ఆనందపడండి, పరలోకములో మీ కొరకు ఫలము అధికమవుతుంది అన్నాడు. పరలోకంలో ఎలా ఫలం అవుతుంది, అధికమవుతుంది? నీతి మనకి కలుగుతుంది కాబట్టి. అందుకే మీరు చూడండి, పేతురు పత్రికలు అంటాడు కదా, 2 పేతురు పత్రిక 3వ అధ్యాయంలో అంటాడు, ఈ యొక్క రాకడ గురించి మాట్లాడుతున్నప్పుడు అన్నిటి గురించి మాట్లాడుకుంటూ వచ్చి చివరి ఏమంటాడు తెలుసా? ఆ క్రొత్త ఆకాశము, ఆ క్రొత్త భూమి యందు ఏమి నివసిస్తుంది? ఒకసారి ఆ మాట చదువుతారా? పక్కనే కాబట్టి. 2 పేతురు పత్రిక 3వ అధ్యాయము 3వ అధ్యాయము 13వ వచనం చూడండి. అయినను మనమాయన వాగ్దానమును బట్టి క్రొత్త ఆకాశము కొరకును క్రొత్త భూమి కొరకును కనిపెట్టుచున్నాము, వాటి యందు ఏమి నివసిస్తుంది? మీరు అన్నారే ఆనందము, మనం అన్నామే మరి శ్రేష్టమైన స్వాస్థ్యము, మనం అన్నామే గొప్ప బహుమానము, మనం అన్నామే గొప్ప కిరీటము. దానికి ఇంకొక పేరు ఏంటి అంటే క్రొత్త ఆకాశము, క్రొత్త భూమి. అర్థమవుతుందా? అయితే ఆ ఆనందము పొందుకోవాలన్నా, బహుమానము పొందుకోవాలన్నా, మరి శ్రేష్టమైన స్వాస్థ్యము పొందుకోవాలన్నా, ఆ యొక్క కొత్త ఆకాశము, కొత్త భూమిలో నివసించాలన్నా ఎవడు పడితే వాడు నివసించడు. ఎవరు నివసిస్తారంట? నీతి మాత్రమే నివసిస్తుంది. అంటే దాని అర్థం ఏంటంటే నీతిమంతులు మాత్రమే నివసిస్తారు. పైన చదివితే మీకు అర్థమవుతుంది. మనందరము భక్తి కలిగి పరిశుద్ధతని మనం కాపాడుకొని ఉండాలి. ఎందుకంటే ఈ లోకమంతా ఒకరోజు లయమైపోతుంది యేసుప్రభు వచ్చినప్పుడు. ఇదంతా 2వ రాకడ గురించిన సందర్భం. 2వ రాకడ వచ్చినప్పుడు అంటే యేసయ్య వచ్చినప్పుడు ఇవేవి నిలబడవు. నిలబడేది, నిల్చునేది ఎవరు తెలుసా? ఒక్క నీతిమంతుడు మాత్రమే. మరి ఆ నీతి ఎలా వస్తుంది? జ్ఞాపకం పెట్టుకోండి. దేవుడికి తగిన పరిశుద్ధత ఎలా వస్తుంది అనంటే మనందరము శిక్ష గుండా వెళ్ళినప్పుడే. మీకు అది అర్థమవుతుంటుంది, అనుభవంలో అంతా ఉంటుంది. మీరు బాగా కష్టాలు, నష్టాలు గుండా వెళుతున్నప్పుడు మీరు అప్పుడు చూడండి, ఇక స్లోగా పాపం చేయడం మానేస్తారు. స్లోగా దేవుని వాక్యానికి అవిధేయంగా బ్రతకడం మానేస్తుంటారు. అవునా కదా? అమ్మో మళ్ళీ ఈ పని చేస్తే మళ్ళీ దేవుడు ఎక్కడ శిక్షిస్తాడు, అమ్మో ఈ పని చేస్తే మళ్ళీ దేవుడు ఎక్కడ బాధపడతాడని చెప్పి స్లోగా మీరు ఇంతకుముందు చేసిన పనులన్నీ, పాపపు పనులన్నీ కూడా స్లోగా ఏం చేస్తారు? మానివేయడానికి ప్రయత్నం చేస్తారు. ఎప్పుడు? అన్నీ బాగుంటేనా? కాదు, శిక్ష గుండా వెళుతున్నప్పుడు. అందుకే ఆ భక్తుడు అంటున్నాడు, ఈ శిక్షలో కానీ మనం అభ్యాసము పొందగలిగితే ఒకానొక రోజు మనకేమొస్తుంది? నీతి అనే సమాధానకరమైన ఫలము మనకి ఉంటుంది. మనకి దేవునికి మధ్య సమాధానం లేదు, శత్రుత్వం తప్ప. దేవుడు ఎంత ప్రేమ కలిగినాడో చూడండి. ఆయన పరిశుద్ధుడు, మనం కూడా పరిశుద్ధులై ఉండాలి. పరిశుద్ధులు కలిగిన వారు మాత్రమే ఏం చేస్తారు? దేవుణ్ణి చూస్తారు. అవునా కదా? కాబట్టి మనము ఆయనతో ఉండడం కోసం ఆయనే మనల్ని క్రమశిక్షణలో పెట్టి, మనల్ని ఆయనే ప్రేమించి, ఆయనే మనల్ని పరిశుద్ధులుగా చేసి, ఆయనే మనల్ని నీతిమంతులుగా చేసి, ఆయనే కుమార్తెలుగా స్వీకరిస్తున్నాడు అనమాట. ఇది ఆ క్రమశిక్షణలో ఉన్న ఉద్దేశం అంతా కూడా దేవుడి వెనక. అర్థమవుతుందా మీకు? మొట్టమొదటిదేమో మీరు పెద్ద పాపమును జయించడంలో రక్తం కారినంతగా పోరాడలేదన్నాడు. రెండవది, ఒకవేళ మీరు చేసిన పాపాన్ని బట్టి, లేకపోతే మీరు బ్రతికిన నీతిని బట్టి మీరు ఒకవేళ శిక్ష గుండా వెళుతుంటే, అవమానాల గుండా వెళుతుంటే, నిందల గుండా వెళుతుంటే, శ్రమల గుండా వెళుతుంటే ఆనందపడండి. ఎందుకు? దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. ఎందుకు? దేవుడు మిమ్మల్ని నీతిమంతులుగా, పరిశుద్ధులుగా చేసి తన కుమారులుగా స్వీకరించి తనతో పాటు శాశ్వతంగా ఆయన లోకములో మీరు ఉండాలని కోరుకుంటున్నాడు. ఇది ఫైనల్గా ఆయన కష్టపెట్టడం వెనక ఆయన ఉద్దేశం.
కాబట్టి ఇప్పుడు దాకా మనందరం ఇవన్నీ ఒక్కసారి ఈ 3 వారాల్లో మనము చేసుకునే అన్ని ఒక 3 పాయింట్లుగా మీకు చెప్పి ఇప్పుడు మనం 12వ వచనం నుండి 29వ వచనం వరకు ఉన్న సందర్భాన్ని ఆలోచిద్దాం. ఇప్పుడు దాకా మనం చూసిన విషయాలు ఏంటో చెప్పండి. ఒకటి, విశ్వాసం అంటే ఏంటో చూసాం, అవునా కదా? విశ్వాసం అంటే ఏంటి చెప్పండి. విశ్వాసం అంటే ఏంటి? విశ్వాసం అంటే ఏంటి? నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైన ఉన్నవనటకు రుజువు. ఏంటి నిరీక్షింపబడేది, ఏంటి అదృశ్యమైనది అంటే పరలోకము, దేవుడు మనం నిరీక్షిస్తున్నాం, రెండవది అవి కనపడవు, అవునా కదా? కాబట్టి దేవుడు, రెండవ మాట చెప్తాను చూడండి, దేవుడు ఉన్నాడనియు తగిన సమయమందు తన్ను వెదుకు వారికి తగిన సమయమందు ఫలమిస్తాడనియు, అనగా 11వ అధ్యాయము 6వ వచనం అనుకుంటుంది, అవునా కదా? దాన్ని విశ్వాసము అంటారు, అవునా కదా? విశ్వాసం అంటే ఏంటి? దేవుడు ఉన్నాడనియు తగిన సమయమందు ఆయన ప్రతిఫలం ఇస్తాడని నమ్మటమే విశ్వాసం. ఇదే మనం చూసాం, అర్థమవుతుందా? మళ్ళీ చెప్తున్నా, విశ్వాసం అంటే అర్థం ఏంటి? దేవుడు ఉన్నాడని తగిన సమయమందు ఆయన ప్రతిఫలం ఇస్తాడు అని. ఇప్పుడు మళ్ళీ రెండవ మాట ఏంటంటే తగిన సమయమందు ప్రతిఫలం ఇవ్వడం అంటే ఏంటి? ఏంటిది అంటే ఇప్పుడు ఆయన ఎడల విశ్వాసం ఉంచి నీతిగా బతికితే మనము శ్రమల పాలవుతాము. అయితే ఆ శ్రమలను ఓర్చుకొని ఓపికగా ఉండగలిగితే ఒకానొక రోజు ప్రతిఫలంగా మనకేముంటుంది? గొప్ప బహుమానం ఉంటుంది. దాన్ని ఏమన్నాము అంటే ఇదిగో ఆయన ఇచ్చే ప్రతిఫలం అన్నమాట. కాబట్టి విశ్వాసం అంటే అర్థం ఇది, దేవుడు ఉన్నాడనియు తగిన సమయమందు ఆయన ప్రతిఫలం ఇస్తాడు అని. తగిన సమయమందు ప్రతిఫలం ఇవ్వడం అంటే అర్థం ఏంటి? మళ్ళీ ఏంటిది? 3 విషయాలు అందులో. ఏంటి చెప్పండి? దేవుని కోసం నీతిగా బ్రతికితే మనము శ్రమల పాలవుతాము. అయితే మనము కొంచెం కాలం ఓర్చుకొని సహించగలిగితే మనకేముంది? ప్రతిఫలంగా గొప్ప బహుమానం ఉంది, గొప్ప స్వాస్థ్యం ఉంది, గొప్ప కిరీటం ఉంది, ఆనందం ఉంది, కొత్త ఆకాశం కొత్త భూమిలో నివసించే భాగ్యం ఉంది. దీన్ని విశ్వాసము అంటాం. ఇది చూసాం. తర్వాత ఏం చూసాం? ఇలా మరి బ్రతకడం కోసం మీరొక్కరే శ్రమలు అనుభవించాలనేం కాదు, ఇలాగ బ్రతికిన వాళ్ళు చాలామంది ఉన్నారని ఉదాహరణ చెప్పడం చూసాం రెండో స్టేజ్లో, అవునా కదా? ఎవరిని చూపించాడు? హేబేలు మొదలుకొని ప్రారంభపు అపోస్తుల వరకు చూపించుకుంటూ వచ్చాడు, అవునా కదా? 11వ అధ్యాయం అంతా అదే చూసాం. ఇదంతా ఎందుకు చూపించుకొచ్చాడు? యేసుప్రభుని కూడా చూపించుకుంటూ వచ్చాడు 12వ అధ్యాయంలో. అంటే విశ్వాసం అంటే ఆయన ఉన్నాడని తగిన సమయమందు ప్రతిఫలం ఇస్తాడని నమ్మటం అని చెప్పి, తగిన సమయం అంటే శ్రమలను సహించుకుంటే గొప్ప బహుమానం ఉందని చెప్పి, ఈ బహుమానం కోసం ఈ శ్రమల కోసం మీకు ఒక్కడికే కాదయ్యా అనేక మంది భక్తులు శ్రమ పట్టబడ్డారు, అయినా తమ విశ్వాసాన్ని మాత్రం విడిచిపెట్టలేదు. యేసయ్య శ్రమ పెట్టబడ్డాడు, అయినా తన విశ్వాసాన్ని విడిచిపెట్టలేదు అని చెప్పుకుంటూ వచ్చి మీరు కూడా ప్రతి భారాన్ని సులువుగా చిక్కులు పెట్టి పాపాన్ని చేయకుండా మీ పందెపు రంగంలో పరిగెత్తాలని చెప్పాడు. ఇంతవరకు మనం చూసాం. ఇక ఇప్పుడు చూస్తుంది ఏంటంటే చివరిగా రెండో మాటగా మనం చూసాం. మళ్ళీ ఏం చూసాం? అయితే ఇంకొక మాట ఏంటంటే పాపము పోరాటంలో మీరు అంత పెద్ద ఏం కష్టపడలేదు. అర్థమవుతుంది కదా? విశ్వాసం చూసాం, తర్వాత ప్రోత్సాహంగా భక్తుల గురించి చూసాం. మూడవదిగా ఏం చూపిస్తున్నాడంటే రియల్గా మాట్లాడితే మీరు పెద్ద పాపం చేయకుండడానికి పెద్ద స్ట్రగుల్ ఏమీ చేయలేదు. అవసరమైతే పాపంలో దొర్లాడొచ్చాము, పాపం ద్వారా శిక్ష పొందుకొని వచ్చాము. అందులో మళ్ళీ ఏం చూసాము? అలా పాపం చేసినప్పుడు మనల్ని దేవుడు క్రమశిక్షణలో పెడతాడు. అదంతా మన మేలు కోసమే. మనల్ని ప్రేమిస్తున్నాడు. మనము కూడా ఆయనలాగా పరిశుద్ధులుగా, ఆయనలాగా నీతిమంతులుగా తీర్చబడి ఆయనతో పాటు సదాకాలం ఆయన కుమారులుగా కుమార్తెలుగా ఉండాలని మనలందరినీ కూడా క్రమశిక్షణలో పెడుతున్నాడు. ఇది మనం ఈ 3 వారాల్లో చూసిన పాయింట్స్ అన్నమాట. ఇప్పుడు 12వ అధ్యాయము 12వ వచనానికి రండి. ఇదంతా మైండ్లో పెట్టుకొని ఇప్పుడు అది సందర్భానుసారంగా చదవాలి మీరు. 12వ అధ్యాయం 12వ వచనం. కాబట్టి ఏంటంట? ఇప్పుడు చెప్పిన పాయింట్లు ఉన్నాయి కదా, చూసారా? 10వ అధ్యాయము 32వ వచనం నుండి ప్రారంభించాము, 12వ అధ్యాయము 11వ వచనం వరకు చదివాం. ఈ సారాంశం అంతా తీసుకొచ్చి ఏమంటున్నాడంటే కాబట్టి ఏం చేయాలి? వడలిన చేతులను సడలిన మోకాలను ఏం చేయండి? బలపరచండి విశ్వాసులారా అంటున్నాడు అనమాట.
ఇంకా ముందుకెళ్ళండి. మరియు కుంటికాలు బెనకక బాగుపడు నిమిత్తము మీ పాదములకు మార్గములను సరళము చేసుకొనుడి. అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవడను ప్రభువును చూడడు. ఇప్పుడు మీరు చెప్పండి, అందరితో ఎలా ఉండాలంట? సమాధానంగా ఉండాలి. అందరితో ఎలాగ ఉండాలంట? పరిశుద్ధంగా ఉండాలి. పరిశుద్ధత లేకుండా ఎవడన్నా ప్రభువుని చూస్తాడా? ప్రభువుని చూడడు. అయితే ఇప్పుడు మిమ్మల్ని ప్రశ్న, పరిశుద్ధత అంటే ఏంటి? ఇప్పుడు చెప్పిందంతా కూడా దేవుడు ఉన్నాడని చెప్పి ఆయన కోసం నీతిగా బ్రతికితే శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి. అయినప్పటికీ మనం ప్రతి భారాన్ని పక్కన పెట్టి సులువుగా చిక్కులు పెట్టి పాపంలో పడకుండా మనము ముందుకు పరిగెత్తాలి. ఒకవేళ నిజంగా మనకు అంత పెద్ద శ్రమలేమి రాలేదు, ఒకవేళ నిజంగా మనం శిక్షింపబడుతున్న దేవుడు మనల్ని ప్రేమించే తన పరిశుద్ధతలో పాలు పొందాలని, నీతిమంతులుగా తీర్చబడాలని శిక్షిస్తున్నాడని ఎరిగి మనం ఎక్కడ భయపడకుండా, మనం ఎక్కడ మన చేతులు మన కాళ్ళు వణికిపోకుండా, ఎక్కడ కూడా మన విశ్వాసాన్ని విడిచిపెట్టకుండా, అమ్మో భక్తిగా బతకాలంటే ఇన్ని బాధలు పడాలి, మనకెందుకులే, లోకంతో కలిసిపోదాం అని అనుకోకుండా మీరందరూ ఏం చేయాలి తెలుసా? పరిశుద్ధంగా బతకాలి. పరిశుద్ధత అంటే ఇదంతా కలిపి అన్నమాట. మీకు అర్థమవుతుందా? కొంచెం కష్టంగా చెప్పినా జాగ్రత్తగా ఆలోచించడానికి ప్రయత్నం చేయండి. బతిమలాడుకుంటున్నాడు. ఇక ఫైనల్ మాటలన్నమాట ఇవి. కాబట్టి ఇంత చెప్పాను కదా, కాబట్టి ఇక మీరేం చేయాలి? మీ సడలన చేతులు, మీ వడలిన మోకాళ్ళు, మీ బెనికిన కాళ్ళు, ఇవన్నీ కూడా ఏం చేయాలి? ధైర్యంగా బలపరుచుకోండి. అంటే దాని అర్థం ఏంటంటే మీ విశ్వాసాన్ని విడిచిపెట్టి పాపంలో పడకుండా ఉండండి అని అర్థం. ఇంతమంది సాక్షి సమూహం ఉంది. దేవుడు నిన్ను నన్ను కుమారుడిగా చూస్తున్నాడు. మన మేలు కొరకు ఆయన శిక్షిస్తున్నాడు. చాలామంది భక్తులు కూడా అలా శిక్షింపబడ్డారు, చచ్చిపోయారు. అయినా వాళ్ళు పాపం చేయలేదు. యేసయ్య కూడా శిక్షింపబడ్డాడు, అయినా పాపం చేయలేదు. ఎంత ఉంది కదయ్యా. కాబట్టి మీరెందుకు భయపడతారు? మీరెందుకు వణుకుతారు? మీరెందుకు మళ్ళీ వెనక్కి వెళ్ళిపోదాం అలా ఆలోచిస్తారు? కాబట్టి మీరేం చేయాలి? బలపరుచుకోండి. మీరు ధైర్యంగా ఉండండి. అందరితో మీరు ఎలా ఉండాలి? సమాధానంగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి. పరిశుద్ధత లేకుండా ఎవడు కూడా ప్రభువుని చూడడు అని చెప్తున్నాడు అనమాట. తర్వాతి మాట ఒక ఉదాహరణ చెబుతాడు. మీలో ఇక్కడ నుండి చాలా జాగ్రత్తగా ఆలకించండి. మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అనియు, చేదైన వేరు ఏదైనా మొలిచి కలవరపరచుట వలన అనేకులు అపవిత్రమైపోవుదురేమో అనియు, ఒక్క పూట ఆహారము కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏసావు వంటి భ్రష్టుడైన వ్యభిచారి అయినను ఉండునేమో అనియు జాగ్రత్తగా చూచుకొనుడి. ఒక హెచ్చరిక దగ్గరికి వచ్చాడు. కాబట్టి ధైర్యంగా ఉండనని చెప్పి, ఒకవేళ మీరు ఈ ధైర్యాన్ని విడిచిపెట్టి, మీ పరిశుద్ధతని విడిచిపెట్టి, మీ భారం నిమిత్తము మీరు పాపంలో కానీ పడిపోతే గుర్తుపెట్టుకోండి, దేవుని కృపను మీరు ఎక్కడన్నా పొందకుండా తప్పిపోతారేమో జ్ఞాపకం చేసుకోండి అంటున్నాడు. మీకు అర్థమవుతుందా? దేవుని కృపను మీరు పొందకుండా ఎక్కడన్నా తప్పిపోతారేమో, ఏదైనా చేదైన వేరు మొలచి మీరందరూ తప్పిపోతారేమో అని చెప్పి ఉదాహరణగా ఒక వ్యక్తిని చూపిస్తున్నాడు. ఇదిగో ఒక్క పూట ఆహారం కోసం ఏం చేశాడు తెలుసా? తన జ్యేష్ఠత్వపు ఆశీర్వాదాన్ని అమ్మి వేసుకున్న భ్రష్టుడైన వ్యభిచారి అయిన ఎవరు? ఏసావు లాంటి వారు మీలో ఎవరన్నా ఉంటారేమో, జాగ్రత్త పడండి అంటున్నాడు. అంటే అర్థం ఏంటి అంటే, ఒక్క పూట ఆహారం అనే శ్రమని తట్టుకోలేక, ఒక్క పూట ఆకలి అనే శ్రమను తట్టుకోలేక ఎంత పెద్ద భాగ్యాన్ని విడిచిపెట్టాడు తెలుసా ఏసావు? జ్యేష్ఠత్వాన్ని అమ్మివేశాడు. జ్యేష్ఠత్వం అంటే అంత చిన్న విషయం అనుకుంటున్నారా? ఆ జ్యేష్ఠత్వం ఎవరికి వెళ్ళింది? యాకోబుకి వెళ్ళింది. జ్యేష్ఠత్వం అంటే ఏమీ లేదు, ఆశీర్వాదం. ఏంటి ఆశీర్వాదం? దేవుని కుమారులయ్యే గొప్ప భాగ్యం. దేవుని కుమారుడని ఎవరినన్నాడు చెప్పండి? అబ్రాహాము, క్షమించండి, యాకోబు నీ పేరు ఇజ్రాయేలు, ఇజ్రాయేలు మీరు నా జనులు అన్నాడు. అవునా కదా? మీకు అర్థమవుతుందా? ఏసావు ఒక్క పూట శ్రమ కోసం, ఒక్క పూట కడుపు కట్టుకోలేకపోయి ఎంత గొప్ప ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్నాడో చెబుతున్నాడు.
మీకు తెలిసే లేదో, అబ్రాము ఇస్సాకు యాకోబు దేవుడు అంటున్నామే, లెక్క ప్రకారం అలా ఉండకూడదు. అబ్రాము ఇస్సాకు ఏసావు దేవుడు అని ఉండాలి. ఎంత గొప్ప భాగ్యం తెలుసా? ఏసావు వదులుకున్నది చిన్న చితకా భాగ్యం కాదు. అబ్రాము ఇస్సాకు ఏసావు దేవుడిగా ఉండాలి. ఇదిగో ఏసావు జ్యేష్ఠత్వము ఆశీర్వదింపబడిన వాడు అంటే ఏసావుని తన కుమారుడిగా చూడాలి. తన గర్భం నుండి యేసుప్రభు రావాల్సింది ఎవరి గర్భం నుండి వచ్చాడు? యాకోబు గర్భం నుండి యేసుప్రభు వచ్చాడు. చిన్న చితక ఆశీర్వాదం కాదు అతను పోగొట్టుకుంది. చిన్న చితకది కాదు వాళ్ళు పోగొట్టుకుంది. ఇప్పుడు అడుగుతాను, ఇదంతా దేనికోసం? ఒక్క పూట కడుపు కట్టుకోలేకపోవటం. అదే ఆయన చెబుతున్నాడు. దేవుడు కృపని తిండిబోతుతనమనే ఒక చేదైన వేరు మొలిచి దాన్ని కట్టుకోలేక అతను ఏమయ్యాడు? పోగొట్టుకున్నాడు. అందుకే ఆ భక్తుడు అంటున్నాడు, ఇదిగో దేవుని కృపను మీరు కూడా ఎక్కడైనా ఏదైనా చేదైన వేరు మొలిచి మీరు కూడా పోగొట్టుకుంటారేమో భయం కలిగి ఉండండి. ఒక ఆయన చరిత్రలో అమ్మేసుకున్నాడు. ఒక్క పూట ఆహారం అనే శ్రమను తట్టుకోలేక తన జ్యేష్ఠత్వాన్ని అమ్మి వేసుకున్నాడయ్యా. ఈరోజు అప్పుడప్పుడు అనిపిస్తుంటుంది, మనము కూడా మన విశ్వాసాన్ని ఎన్ని మారులు అమ్మేసుంటామో అనిపిస్తుంది. మీకు ఈ మాట అర్థం అవ్వాలి అంటే, సేవకులైన వారు ధనము కోసము ఘనము కోసము యేసయ్యని ఎన్ని మార్లు అమ్మేసుకున్నారో విశ్వాసాన్ని. మీకు అర్థమవుతుందా? దేవుడు ఉన్నాడని, దేవుని కోసం శ్రమను అనుభవించాలి అని, అయినప్పటికీ మేము పాపం చేయకూడదు అని చెప్పి గట్టిగా నిలబడాల్సిన వాళ్ళు, ఇదిగో ప్రభుత్వం ఏమంటుందో, లేకపోతే వాళ్ళకి మగ్గు చూపకపోతే మా ఆస్తిపాస్తులు ఏమైపోతాయో, మా చర్చిలు ఏమైపోతాయో, మా పలుకుబడి ఏమైపోద్దని చెప్పి ఈరోజు ప్రభుత్వానికి లొంగిపోయినటువంటి, ప్రభుత్వానికి పనిచేస్తున్నటువంటి, ప్రభుత్వానికి లంచాలు ఇస్తున్నటువంటి మీరు చూస్తే నిజంగా ఎంతమంది ఉన్నారు తెలుసా? అమ్మేసిన లేసైని చాలామంది ఉన్నారు. ఏసావు మాత్రమే కాదు, చాలామంది సేవకుల గురించి మీరు చదువుతున్నప్పుడు మీరు చూడండి. ప్రారంభంలో కష్టపడిన వారు తర్వాత వాళ్ళు ఏం చేశారు? తమకు వచ్చే భారాలు, ఏదో ఒక భారం, అయ్యో నేను ఖండిస్తే విశ్వాసులు రారనే భయమేమో, నేను గట్టిగా మాట్లాడితే ఎప్పుడు ఇలాగే ఉండాలి, నేను నా పిల్లలు ఇలాగే కూటికి సావాలి అనే భయమేమో. నిజమే. లేకపోతే ఇదిగో నాకంటే ముందు వచ్చిన వాళ్ళు బాగా ఎదిగారు, నేనేమో ఇంకా దేవుడు భయము భక్తి అని ఇలాగే ఉంటున్నాను, వాళ్ళలాగా నేను ఉండగలిగితే బాగుండు అని చెప్పి వాళ్ళు ఏం చేశారు తెలుసా? ఆ దేవుని కోసం శ్రమను అనుభవించటానికి, దేవుని కోసం నిందను అనుభవించటానికి, దేవుని కోసం బాధను అనుభవించటం కోసం వాళ్ళు ఏం చేశారు తెలుసా? విడిచిపెట్టారు. దాన్ని దేవుడు ఏమన్నాడంటే అమ్మేసుకున్నారు తన విశ్వాసాన్ని. చాలా భయంకరమైన మాట. తమ ఘనత కోసం, తమ పేరు ప్రఖ్యాతల కోసం, తన సంఘములో చాలామంది చాలా పెద్ద సంఘం అని పేరు సంపాదించడం కోసం నిజంగా యేసయ్యని అమ్మివేసిన వాళ్ళు, ఒక మాట చెప్పాలంటే తమ భక్తి జీవితాన్ని అమ్మేసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇక విశ్వాసులు అయితే కోకొల్లలు ఉన్నారు అమ్మేసుకున్న వాళ్ళు. బంధువులు తిడతారని 5-6 సంవత్సరాల విశ్వాసాన్ని విడిచిపెట్టి తిరిగి మళ్ళీ లోకంలోకి వెళ్ళిన వాళ్ళు ఎంతమంది లేరు చెప్పండి? పిల్లల పెళ్ళిళ్ళు అవ్వని చెప్పి లోకంతో కలిసిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మీకు తెలుసలేదు. వీళ్ళందరూ ఏం చేశారు తెలుసా? ఒక్క పూట ఆహారం కోసం గొప్ప ఆశీర్వాదాన్ని అమ్మివేసినటువంటి ఏసావు లాంటి వాళ్ళు. అందుకే అని అంటున్నాడు, మీరు ఏసావు ఏసావు అంటున్నారు కానీ మీరు గుర్తెట్టుకోండి, మీలో ఎవడన్నా అలా ఉంటాడేమో చెక్ చేసుకుని అంటున్నాడు. ఏసావుకి అంత దేవుని కృప చూసారా? ఎంత గొప్ప కృప చూడండి. ఇస్సాకు యాకోబు, మనము అబ్రహాము ఇస్సాకు ఏసావు దేవుడు అనిపించుకునేవాడు ఆయన. అంత గొప్ప ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్నాడు ప్రియమైన దేవుని పిల్లారా, కేవలము ఆహారము కోసం. దేవుడు ఎంత కృపనిచ్చాడో ఏసావుకి. నిజంగా ఇస్సాకు గర్భాన్ని పుట్టడం కూడా అంత చిన్న విషయం ఏమి కాదు, అవునా కదా? ఇస్సాకు లాంటి గొప్ప విశ్వాసి కడుపున పుట్టడం, ఇదిగో అబ్రహాము లాంటి తాత ఉండటం, విశ్వాసులకు తండ్రి అయినటువంటి కుటుంబంలో పుట్టటం, ఎంత గొప్ప దేవుని కృప చెప్పండి. అప్పుడప్పుడు అనిపిస్తుంటుంది, దేవా నన్ను మా కుటుంబంలో పుట్టించి ఎంత కృప చూపించావని అంటుంటారు కదా అప్పుడప్పుడు, అవునా కదా? ఆ కృపని పాడు చేసుకున్నాడు ఏసావు.
అప్పుడప్పుడు అనిపిస్తుంటుంది మనము కూడా ఎంత భాగ్యాన్ని పొందుకున్నాం చెప్పండి. లోకంలో చచ్చిపోవలసిన వాళ్ళం, చాలా పాపాలతో, దుర్మార్గంతో, స్వార్థంతో, అలాగే అనేక మంది నిందలతో, అవమానాలతో, ఇష్టం వచ్చిన పాపాలు చేసుకుంటూ అందరి చేత చేదరింపబడుతున్న వాళ్ళము, అందరి చేత లెక్క చేయని వాళ్ళము. మీకు ఎప్పుడు నేను చెబుతుంటాను, మనలో ఉంచి దండం పెడుతున్నారన్నా, అమ్మ నా గురించి ప్రార్థన చేయమ్మా అంటున్నారన్నా, ఒకరు వాళ్ళ ఇంటికి పిలుచుకొని అమ్మ నా గురించి, నా కుటుంబం గురించి ప్రేయర్ చేయండి అమ్మా అని నిన్ను అడుగుతున్నాడంటే అదంతే ఎవరి కృప? దేవుని కృప. ఈ దేవుని కృపని అమ్మి వేసుకుంటున్న వాళ్ళు ఉన్నారు. చిన్న చిన్నగా చదివితే నిజంగా ప్రతి చిన్న విషయానికి దేవుణ్ణి ఎలా అమ్మి వేసుకుంటున్నారో, సంతోషంగా ఉండడం కోసం, ఆనందంగా ఉండడం కోసం, త్రాగడం కోసం, తిరగడం కోసం యేసయ్యని అమ్మి వేసుకుంటున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి? దేవుని కోసం త్యాగం చేసే వాళ్ళు తక్కువైపోయారు. ఏదేమైనా నేను కష్టమైన నష్టమైన, తిన్నా తినకపోయినా, చచ్చినా సరే నేను దేవునితోనే ఉంటాను, ఆయన మాట తప్పను అనేవారు తక్కువైపోయారు. అందుకని చాలా క్లియర్గా చెబుతున్నాడు, మీ అందరిలో అలాంటి అమ్మి వేసుకున్నటువంటి వారు ఉంటారేమో, జాగ్రత్తగా చూసుకోండి. చిన్న విషయం కాదు ప్రియమైన దేవుని పిల్లారా. మనం ఈ పాటికి ఎన్నో మారులు మన విశ్వాసాన్ని అమ్మేశాం. అనేకమైన పాపములలో పడి దేవుడికి చెప్పిన విధంగా మనం బ్రతకక నిజంగా చాలా విషయాల్లో దేవుణ్ణి మనం అమ్మేసుకున్నాం, దేవుని కృపని కాలదన్నుకున్నాం. అది ఆయన చెబుతున్నాడు అనమాట. మళ్ళీ చదవండి, ఆ మాట మీకు అర్థమవుతుంది. 15వ వచనం, మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అనియు, చేదైన వేరు ఏదైనా మొలిచి కలవరపరచుట వలన అనేకులు అపవిత్రులైపోదురేమో అనియు, ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏసావు వంటి భ్రష్టుడైన వ్యభిచారి అయినను ఉండునేమో అనియు జాగ్రత్తగా చూచుకొనుడి. తర్వాత మాట, ఏసావు ఏడ్చాడంట, ఏసావు గోల చేశాడంట, ఇదిగో నా ఆశీర్వాదం నాకు ఇవ్వని మారు మనస్సు కోసం ఏడ్చాడంట, అయినా దొరకలేదంటాడు. ఎంత భయంకరమైన మాట. తర్వాత మాట చదవండి, 17వ వచనం, ఏసావు ఆ తరువాత ఆశీర్వాదము పొందగోరి కన్నీళ్లు విడుచుచు ఆశీర్వాదము కోసము శ్రద్ధతో వెదికినను మారు మనసు పొందనవకాశము దొరకక విసర్జింపబడినని మీరు ఎరుగుదురు. చిన్న విషయం కాదు, నాకు భారాలు వచ్చాయి, నాకు కష్టాలు ఉన్నాయి, నాకు బాధలు ఉన్నాయి కాబట్టి నేను పాపంలో పడ్డాను అని అంటే అవ్వదు. నాకు ఈ శ్రమ వచ్చింది కాబట్టి నేను నా విశ్వాసాన్ని అమ్మేసుకున్నాను అని అంటే అవ్వదు. అలా అనుకుంటే ఏసావు కూడా అనొచ్చు, నాకు బాగా ఆకలేసిందయ్యా అందుకే నేను అమ్మేసుకున్నాను, నేనేం కావాలని నాకు ఒళ్ళు కొవ్వెక్కేమని అమ్ముకున్నానా జ్యేష్ఠత్వాన్ని అని అనొచ్చు. పాత నిబంధనలో ఏసావు ఏడ్చినట్టు శ్రద్ధతో వెతికినట్టు లేదు. కానీ ఇక్కడ పౌలు భక్తులు అంత క్లియర్గా రాస్తున్నాడు చూడండి. ఎప్పుడైతే తన జ్యేష్ఠత్వపు ఆశీర్వాదము, అందుకన్నాడు ఇక్కడ ఆశీర్వాదం అని అన్నాడు అనమాట. ఆశీర్వాదం చిన్నది కాదు. ఇప్పటికీ మనందరము యాకోబునే ఎక్కువ చేస్తుంటాం, ఇప్పటికీ ఇస్సాకుని ఎక్కువ చేస్తుంటాం, ఇప్పటికీ అబ్రాహాముని ఎక్కువ చేస్తుంటాం. ఏ దేవుడయ్యా ఈ దేవుడు అంటే ఇప్పటికీ అబ్రాహాము, ఇస్సాకు, యాకోబు దేవుడు అంటాం. కానీ యాకోబు ప్లేస్లో ఉండాల్సిన ఏసావుని మరిచిపోయాం. తర్వాత ఆయన కన్నీటితో శ్రద్ధగా ఆశీర్వాదం కోసం ఇస్సాకుని అడిగాడంటే, కానీ మారు మనసు పొందటకు అవకాశం లేకుండా ఆయన ఏం చేశాడు? విసర్జింపబడినని మీరు ఎరుగుదురు కదా. అప్పుడప్పుడు అనిపిస్తుంది నిజంగా ప్రియమైన దేవుని పిల్లరా, కొంతకాలము పోయిన తర్వాత మనము మారు మనసు పొందిన ఏముండదు, ఉపయోగం ఉండదు. సంసోను జీవితం చూసినప్పుడు అర్థమవుతుంటుంది, మారు మనసు పొందాడు కానీ పొందలోపే కళ్ళు పోయాయి, నేను పొందానని లోపే భూమి మీద కూడా లేకుండా పోయాడు. అప్పుడప్పుడు అనిపిస్తుంటుంది 40 సంవత్సరాలు న్యాయాధిపతిగా ఉన్నాడా? ఎన్ని సంవత్సరాలు? 40 సంవత్సరాలు దేవుని కృపను కాలదనుకున్నాడు ఆయన. అందుకే పౌలు భక్తుడు బతిమలాడి చెప్తున్నాడు విశ్వాసులతో, మనము కూడా ఎక్కడన్నా దేవుని కృపని పోగొట్టుకుంటామేమో. ఎలా పోగొట్టుకుంటాం? మనలో ఏదైనా చేదైన వేరు మొలిచి, ఏదైనా కలవరం వచ్చి, ఏదైనా శరీరాశ, నేత్రాశ, జీవడమం వచ్చి మనం కూడా అమ్మేసుకుంటామేమో. ఎంత చక్కగా చెబుతున్నాడో చూడండి. ఏసావు తర్వాత శ్రద్ధతో వెతికాడంట, కన్నీటితో వెతికాడంట, కానీ మారు మనసు పొందటానికి
అవకాశం లేకుండా పోయింది అంటున్నాడు. 40 సంవత్సరాలు దేవుని కృపను వ్యర్థం చేసుకున్నాడు సంసోను. చివరికి చాలా నష్టాన్ని చూడాల్సి వచ్చింది. ఇంకా కన్నీళ్ళు విడిచి ఏం ఉపయోగం? సరే అలా క్షమించబడ్డాడు అనిపించవచ్చేమో. అప్పుడప్పుడు అనిపిస్తుంది ఈవెన్ సొలొమోనుకు కలిగే ఆ యొక్క అవకాశం కూడా మనకు ఉంటుందో లేదో తెలియదు. ఉదయాన్నే లేకుండా చచ్చిపోతే, అలా వెళితే యాక్సిడెంట్లో చచ్చిపోతే ఏడ పశ్చాత్తాపడతాం, ఏడ చేస్తాం. ఇప్పటికే చాలా విషయాల్లో మనం దేవుణ్ణి నమ్మేశాం, మన విశ్వాసాన్ని నమ్మేశాం. ఆనందం కొరకు, సంతోషం కొరకు, వాడితో వీడితో ఉండడం కోసం, లేకపోతే ఇంకా దీనికోసం దానికోసం, ధనం కోసం, అన్నిటి కోసం, పేరు కోసం, ఘనత కోసం, అందరూ నన్ను మంచిగా చూడాలనే దానికోసం, అన్నిటి కోసం ప్రతి దానిలో మనము మన విశ్వాసాన్ని అమ్మేసిన వాళ్ళమే. అందుకే అని అంటున్నాడు, దయచేసి మీరు చెక్ చేసుకోండి, మీ చేతుల్ని మీ కాళ్ళని చెక్ చేసుకోండి. దయచేసి వెనక్కి వెళ్ళిపోమాకండి. భారాలు ఉన్నాయి కదా, శ్రమలు ఉన్నాయి కదా అని విశ్వాసాన్ని విడిచిపెట్టమాకండి. మీరు ఎంత సంజాయిషి చెప్పినా తర్వాత మీకు అవకాశం ఉండదు. దేవుని కృపని కంపల్సరీగా మీరేం చేయొద్దు, కాలదన్నుకోవద్దని చెబుతున్నాడు, బతిమలాడుతున్నాడు భక్తుడు. ఇది శివ స్టేజ్, ఇంకేముండదు. ఇంత గొప్ప విషయాలు చెప్పి, ఇంతమంది గొప్ప భక్తుల గురించి చెప్పి, యేసు ప్రభు గురించి చెప్పి, నువ్వు కూడా అలాగే ఉండగలిగితే బాగుంటుందయ్యా, ఏసావులాగా ఉండొద్దని చెబుతున్నాడు. ఇంకా మీరు తర్వాత 24వ వచనం చూడండి. 24వ వచనం, క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునొద్దకును హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకు మీరు వచ్చి ఉన్నారు. ఆ పై వచనాలన్నీ చదివితే ఏమంటే తెలుసా, మీరు ఇప్పుడు అప్పుడప్పుడు అనిపిస్తుంది, ఏం తెలుసా, నీతిమంతుడైన హేబేలు రక్తమే మర్రెట్టింది, అవునా కదా? మరి ఇప్పుడు మనము ఎవరి రక్తంతో కడుగబడ్డాం తెలుసా? సాక్షాత్తు యేసుక్రీస్తు వారి రక్తంతో మనందరం కడుగబడ్డాం, విలువ పెట్టి కొనబడ్డవారం. అంటే ఒక మాటలో చెప్పాలంటే మరీ శ్రేష్టమైన రక్తం కిందకి మనం వచ్చాం. ఎలాగ తప్పించుకుంటాం? అదే ఆయన ఉద్దేశం. మీకు అర్థమవుతుందా? హేబేలు కంటే మరి శ్రేష్టమైన రక్తం. ఒక మాట చెప్పాలంటే హేబేలు రక్తము నీతిమంతుడిగా ఉండి చనిపోయిన అతని రక్తం ఏం చేసింది తెలుసా? పాపాత్ముడైన కయ్యూను కోసం మర్ర పెడితే దేశదిమ్మరై తిరిగాడు. ఇక యేసయ్య రక్తం మన కోసం మర్రెడితే మనం ఇక ఎక్కడుంటాం చెప్పండి? హెచ్చరిస్తున్నాడు, గద్దిస్తున్నాడు, బ్రతిములాడుతున్నాడు. మీలో కూడా ఎవడన్నా ఏసావు లాంటోడు ఉంటాడేమో. ఈ లోకంలో ఉండే ఏదైనా చేదైనా వేరు, శరీరాశో, నేత్రాశో, జీవడంబమో ఏదో ఒకటి మిమ్మల్ని దేవుని కృప నుండి తొలగిస్తుందేమో. భయం కలిగి ఉండండి. మీరు వచ్చింది చిన్న చితక రక్తం కిందకి కాదు. పైన చదివితే వచనాలు అర్థమవుతాయి. పాత నిబంధన తరపున ఉండి తప్పు చేస్తేనే చంపేశాడు ఆయన, అవునా కదా? ధర్మశాస్త్రం కింద ఉండడంలో చంపేశాడు వ్యతిరేకంగా ఉంటే. అసలు యేసయ్య దగ్గరికి వస్తే ఎలా వదిలిపెడతాడు చెప్పండి? వదిలిపెడతాడా? అస్సలు వదిలిపెట్టాడు. భయం కలిగి ఉండండి. మీరందరూ విలువ పెట్టి కొనబడ్డవాళ్ళు, ఆయన రక్తంలో కొనబడ్డవాళ్ళు. కాబట్టి మీరు దేనికోసము మిమ్మల్ని మీరు అమ్మేసుకోకూడదు. మీరు దేనికోసం మీ విశ్వాసాన్ని తాకట్టు పెట్టకూడదు. ఎందుకంటే మీరు మరి శ్రేష్టమైన రక్తము దగ్గరికి పిలువబడ్డారు. ఒకనొకరు చేసే రక్తం మొరపెడుతుంది ప్రేమని దేవుని పిల్లలారా. ఒకడు నీ కోసం చచ్చిపోయాడు, అయినా నీకు ఇంకా ధనాపేక్ష, లేకపోతే ఈ ఆశ, ఈ కోరిక, దీనికోసం వేసే నమ్మేశావా, నీ విశ్వాసాన్ని విడిచిపెట్టావా అని అనిపిస్తుంది అన్నమాట. కాబట్టి భయం కలిగి ఉండండి అంటున్నాడు. తర్వాత ఇంకేం చెప్తున్నాడు చూడండి, 25వ వచనం, మీకు బుద్ధి చెప్పుచున్న వానిని నిరాకరించుకుంటున్నట్లు చూసుకొనుడి. దేవుడు మీకు బుద్ధి చెబుతున్నాడు. అర్థమవుతుందా? ఎవరు? దేవుడు మీకు బుద్ధి చెబుతున్నాడు. కాబట్టి మీరు ఏం చేయాలి? నిరాకరించకుండా చూసుకోవాలి. ఇదిగో మీలో ఏదైనా చేదైనా వేరు మొలవకుండా చూసుకోవాలి. మీలో నాలో ఇదిగో ఏశావు లాంటి భ్రష్టత్వమైన మనసు వస్తుందేమని చూసుకోవాలి. మనల్ని గద్దించేది, మనకి చెప్పేది ఎవరు? సాక్షాత్తు దేవుడు. కాబట్టి ఆయన మాటలు మీరేం చేయాలి? నిరాకరించకుండా జాగ్రత్తగా చూసుకోండి అంటున్నాడు. తర్వాత 25వ వచనం మళ్ళీ చూద్దాం.
వారు అంటే ఎవరు? ఇజ్రాయేలు అనమాట. చాలామంది భూమి మీద నుండి బుద్ధి చెప్పిన వారిని నిరాకరించినప్పుడు తప్పించుకొనకపోయిన ఎడల పరలోకము నుండి బుద్ధి చెప్పుచున్న వారిని విసర్జించు మనము తప్పించుకొనపోవటం మరి నిశ్చయము కదా. మీకు 18, 19, 20, 21 చదివితే అర్థమవుతుంది. ఇజ్రాయేలు గురించి మాట్లాడుతున్నాడు. వారు అంటే ఎవరు అక్కడ? ఇజ్రాయేలీలు. భూమి మీద ఉన్నవారు ఎవరు? మోషే గారు, లేకపోతే అక్కడ ఉన్న భక్తులందరూ. మోషే సాధారణమైన మనిషి. ఆయన చెప్పినప్పుడే వాళ్ళు ఆ మాటలు నిరాకరిస్తే ఒకేసారి భూకంపం వచ్చి కప్పేసింది కొందరిని. ఒకసారి పాములు వచ్చి 23,000 మందిని చంపేశాయి. భయం చెప్తున్నాడు ఆయన. దేవుని మాటను మీరు నిరాకరించకుండా జాగ్రత్తగా చూసుకోండి. ఎందుకు తెలుసా? ఆఫ్టర్ ఆల్ మనిషి మోషే మాటని తిరస్కరిస్తేనే వాళ్ళు తప్పించుకోలేకపోయారు ఇజ్రాయేలీలు. అవునా కదా? తప్పించుకున్నారా? ఎన్ని సిచ్యువేషన్స్ ఉన్నాయి చెప్పండి. భూకంపం, అలా భూమి చీలింది, లోపలికి వెళ్ళిపోయారు. సర్పాలు వచ్చాయి, కరిచాయి. ఆహారం అని, మాంసం అని ఏడ్చాడు. మాంసం తింటా పండ్ల సందు మధ్యలో ఉండగానే చంపేశాడు అందరినీ. అరే, ఆఫ్టర్ ఆల్ మోషే ఒక మనిషి. ఆయన చెప్పిన మాటని నిరాకరించారు ఎవరు? వాళ్ళు. విడిచిపెట్టాడా దేవుడు? విడిచిపెట్టలేదు. మరి ఈరోజు మీరు నేను తిరస్కరించేది సాక్షాత్ యేసయ్య మాట. ఆ వచనం ఇప్పుడు చదవండి, మీకు బాగా అర్థమవుతుంది. 25వ వచనం, మీకు బుద్ధి చెప్పుచున్న వారిని నిరాకరింపకున్నట్టు చూసుకోండి. మనకు బుద్ధి చెప్పేది ఎవరు? దేవుడు. వారు అంటే ఎవరు? ఇజ్రాయేలీలు. భూమి మీద నుండి బుద్ధి చెప్పిన వారిని ఏం చేశారు? నిరాకరించినప్పుడు తప్పించుకొనకపోయిన ఎడల పరలోకము నుండి బుద్ధి చెప్పుచున్న వారిని విసర్జించు మనము. భూమి మీద నుండి బుద్ధి చెప్పింది మోషే, చెప్పించుకున్న వాళ్ళు ఇజ్రాయేలీలు. వాళ్ళు తప్పించుకోలేదు, చచ్చిపోయారు. ఈరోజు పరలోకము నుండి బుద్ధి చెప్పుచున్నాడు. ఎవరికి? మనకి. పరలోకము నుండి బుద్ధి చెప్పుచున్న వారిని విసర్జించు మనము తప్పించుకొనకపోవుట మరి నిశ్చయము కదా. అస్సలు తప్పించుకోము. ఏశావుని ఏమైనా విడిచిపెట్టాడా? కన్నీళ్లతో, శ్రద్ధతో, ఆ పదాలు అండర్లైన్ చేసుకోండి అంతే. కన్నీళ్లతో, శ్రద్ధతో వెతికాడంట. కానీ ఏమైంది? లేదు, అయిపోయింది. ఏశావు చరిత్ర అయిపోయింది. ఏశావుని మనం చెప్పుకోవట్లేదు, యాకోబునే చెప్పుకుంటున్నాం. అలాగే జ్ఞాపకం పెట్టుకోండి, మిమ్మల్ని నన్ను హెచ్చరిస్తున్నవాడు యేసయ్య. మనం వచ్చింది యేసుక్రీస్తు రక్తం కిందకి. ఒక నీతిమంతుడు రక్తము మర్ర పెడితే దేశదిమ్మరయ్యాడు కయ్యోను. ఈరోజు మనము ఈ లోకంలో ఘనత కోసం, ధనం కోసం మనము కానీ మన విశ్వాసాన్ని అమ్ముడు చేస్తే చాలామంది నీతిమంతులైన సేవకులు, కష్టాలు నష్టాలు వచ్చి బ్రతికే సేవకులు, చాలామంది నీతిమంతులైన విశ్వాసులు కష్టాలు నష్టాలు వచ్చి తిని తినక అలాగే ఉండి బ్రతికిన విశ్వాసులు అందరి రక్తం మొర్ర పెడుతుంది. మనల్ని దేవుడు ఊరుకోడు. జ్ఞాపకం పెట్టుకొని చాలా భయం చెప్తున్నాడు ఆయన. మరి నిశ్చయముగా మనం ఏం చేయం? తప్పించుకోం. మనం నిరాకరించేది ఎవరిని? సాక్షాత్ యేసయ్యని, ఆయన రక్తాన్ని, ఆయన మాటల్ని. చివరిగా 28, 29 వచ్చిన చూడండి. అందువలన మనము నిశ్చలమైన రాజ్యమును పొంది దైవ కృపను ఏం చేద్దాం? కలిగి ఉందుము. ఈ వచనం అండర్లైన్ చేసుకోండి. ఇది చాలా ప్రాముఖ్యమైన వచనం. కాబట్టి మనందరం ఏం కలిగి ఉందాం? దైవ కృపను కలిగి ఉందాం. తర్వాత మాట చదవండి. ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయుదుము. ఆ మాట బాగా అండర్లైన్ చేయండి. ఈ 11వ అధ్యాయము, 10వ అధ్యాయము, 12వ అధ్యాయము చివరి దాన్ని ఏమంటారంటే కంక్లూజన్ మాట అనమాట. ఇవన్నీ చెప్పడం మనకి ఏంటి ఆయన ఉద్దేశం? శ్రమలు అనుభవించండి, భక్తులు అనుభవించారు, ఇదిగో దేవుడు మిమ్మల్ని శిక్షిస్తున్నాడు, క్రమశిక్షణలో పెడుతున్నాడు, ఇవన్నీ చెప్పడం వెనక ఆయన ఉద్దేశం అంటే తెలుసా? మనందరము కూడా దేవుని కృపని పోగొట్టుకోకుండా. ఏశావు పోగొట్టుకున్నాడు దేవుడి కృపని. చాలామంది భక్తులు పోగొట్టుకున్నారు దేవుని కృపని. పౌలు గారితో తిరిగి దేమా లోకాన్ని స్నేహించి ఏమైపోయాడు? వెళ్ళిపోయాడు. యేసయ్యతో పాటు 12 మంది అపోస్తులతో పాటు 3.5 సంవత్సరాలు కలిసి బ్రతికి, కలిసి ఆశ్చర్యకార్యాలు చేసి, కలిసి దెయ్యాలు వెళ్ళగొట్టి, అప్పుడప్పుడు అనిపిస్తుంటుంది యేసయ్యతో పాటు శిష్యులు కూడా నిద్రలేని రాత్రులు గడిపారు. అందులో యోధా కూడా ఉన్నాడు. అవునా కదా? ఉన్నాడా లేదా? ఒకానొకరు యేసయ్య అంటాడు, మీరు బాగా అలిసిపోయారు, వెళ్ళి
రెస్ట్ తీసుకుని అంటాడా లేదా? యేసు ప్రభువుకి అనిపించింది. శిష్యులకి ఏమని తెలుసా? మీరు చాలా అలసిపోయారా పని చేసి, వెళ్ళి రెస్ట్ తీసుకుని అన్నాడంటే అందులో ఎవడున్నాడు? యూదా ఉన్నాడు. ఒక్క చేదైన వేరు, ధనాపేక్ష. 12 మంది శిష్యులు, 12 మంది సింహాసనాలు పరలోకంలో. ఆ కృపను ఏం చేశాడు ఆయన? పోగొట్టుకున్నాడు. ఒక్క చేదైన వేరు, ధనాపేక్ష. మీకు అర్థమవుతుందా? అందుకే భక్తుడు ఆ మాటతోనే స్టార్ట్ చేశాడు. దైవ కృపని మనం ఏం చేద్దాం? పొందకుండా ఉండే వాళ్ళం ఉంటామేమో, జాగ్రత్తగా ఉండని చెప్పి చివరికి ఆ మాటతో ఎండ్ చేశాడు అనమాట. మనందరం ఏం కృప కలిగి ఉందాం? దైవ కృప కలిగి ఉందాం. ఆ కృపని మనం ఏం చేయొద్దు? నిర్లక్ష్యం చేయకుండా మనం అందరం ఏం చేద్దాం తెలుసా? వినయము, దేవుని మాట అంటే భయము, భక్తి, మన చిత్తాలు కాకుండా, లోకంలో ఉన్న మనుషుల చిత్తాలు కాకుండా దేవునికి ప్రీతికరమైన సేవ చేస్తూ ముందుకి కొనసాగిపోదాం అంటున్నాడు. ఆ మాటలు బాగా అండర్లైన్ చేసుకోండి. దేవుని కృపను కలిగి ఉండి మనందరము కూడా ఎలా ఉండాలి తెలుసా? దేవుని మాట అంటే భయము, భక్తి, వినయము, విధేయత. ఏది ఏమైనప్పటికీ దేవునికి ప్రీతికరమైన సేవ మాత్రమే, దేవునికి ప్రీతికరమైన బ్రతుకును మాత్రమే, దేవునికి ఇష్టమైన బ్రతుకును మాత్రమే నేను జీవిస్తాను అని ముందుకు సాగిపోదాం. లేకపోతే తర్వాత మాట అర్థం చేసుకోండి. ఏలయనగా ఎందుకయ్యా అలా ముందుకు సాగిపోవాలి? మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. పైన చెప్పాడు చూసారా? ఏసావు లాంటి భ్రష్టత్వం. ఇజ్రాయేలులు మనిషి గద్దిస్తేనే వినకపోతే చంపేస్తే, యేసు ప్రభు మాటలు మనం నిరాకరిస్తే, పరలోకము నుండి వచ్చిన మాటల్ని మనం నిరాకరిస్తే మనం తప్పించుకుంటామా? మరి నిశ్చయంగా నాశనం అయిపోతాం. ఎందుకంటే దేవుడు దయించు అగ్ని అయి ఉన్నాడు. మీరు ఇదే హెబ్రీ పత్రిక 10వ అధ్యాయంలో మనం చూసాం. ఏమనుంది చెప్పండి? యేసయ్యని కాలితో తొక్కి ఆయన రక్తమును అపవిత్రంగా ఎంచి కృపకు మూలమగు ఆత్మని తిరస్కరించిన ఎడల వాడు మరి ఎక్కువ దండనికి పాత్రుడగును కదా అని చెప్పి ఏమంటాడు? దేవుని చేతిలో పడుట బహుభయంకరము అని అంటాడు. ఆ మాట కూడా బాగా చదవండి, 10వ అధ్యాయంలో ఉంటుంది ఆ మాట. ఎందుకు ఈ మాటలన్నీ మీకు జ్ఞాపకం చేస్తున్నాను అంటే, నిజంగా జ్ఞాపకం పెట్టుకొని ప్రియమైన దేవుని పిల్లారా, ఇంత గొప్ప సాక్షి సమూహం ఉంది, యేసయ్య ఉన్నాడు. వాళ్ళెవ్వరూ కూడా తమ ఆనందాల కోసం, తమ సంతోషాల కోసం, ఈ భూమి మీద సుఖంగా బతకడం కోసం తమ విశ్వాసాన్ని, తమ భక్తిని అమ్మేసుకోలేదు. అందుకే మనల్ని కూడా అంటున్నాడు, మనము కూడా మన భక్తిని అమ్మేసుకోవద్దు. అమ్మేసుకొని నాశనం అయిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. యేసయ్య రక్తంతో కడగబడ్డాం, యేసయ్య రక్తం మరణ పెడుతుంది, మనందరం చాలా నష్టపోతాం. దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. కాబట్టి దేవుని మాటలు మనము నిరాకరించకూడదు. నేను మళ్ళీ చెబుతున్నాను, ఈరోజు మీకు వారందరూ సుఖంగా కనపడవచ్చు, దేవుణ్ణి నమ్మేసుకున్న వాళ్ళందరూ సుఖంగా కనపడవచ్చు, కానీ వాళ్ళందరి అంతము నాశనమే. రేపు యేసయ్య వచ్చినప్పుడు మీకు తెలుస్తుంది. అప్పుడు మీకు అర్థమవుతుంది, అయ్యో భూమి మీద నేను ఎట్టన చచ్చిపోయినా బాగుండి దేవుని కోసం ఉండి ఇప్పుడు ఈ నరకములో కాలకుండా ఉండేవాడిని అనిపిస్తుంది మీకు. కాబట్టి దయచేసి భయం కలిగి ఉండండి. మీ భారాలు, ప్రతి ఒక్కడికి భారాలు ఉంటాయి, నేను కాదని అనను, కానీ ఆ భారాలతోనే ముందుకు సాగాల్సిందే, ఆ భారాలతోనే విశ్వాసంలో సాగాల్సిందే, ఆ భారాలతోనే సహవాసంలో సాగాల్సిందే, ఆ భారాలతోనే దేవుని సువార్తని చేయాల్సిందే, ఆ భారాలతోనే పాపము చేయకుండా ఉండాల్సిందే. లేకపోతే జ్ఞాపకం పెట్టుకోండి, దేవుడు దయించు అగ్ని అయి ఉన్నాడు. కాబట్టి ఈరోజు మీ అందరికీ జ్ఞాపకం ఉండాల్సిన వాక్యము, మనందరము దేవుని కృప కలిగి ఉన్నాం, చాలా కృప పొందుకున్నాం. అందుకే వాక్యం చదవగలుగుతున్నాం, చెప్పగలుగుతున్నాం, మంచిగా బతకగలుగుతున్నాం, సంతోషంగా. ఇంతగా ప్రేమించే గుంపు మనకి దొరకగలిగింది. ఈ కృపని కలిగి ఉన్నాం కాబట్టి మనందరం ఏం చేద్దాం తెలుసా? ఏం చేద్దాం? దేవుని ఎడల వినయము, భయభక్తి కలిగి దేవునికి ప్రీతికరమైన
పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, మరొకసారి నీ కొందనాలు, నీకు స్తోత్రాలు దేవా. చాలా ఫాస్ట్గా చెప్పాను, కానీ అర్థం చేసుకోగలరని అనుకుంటున్నాను. ఒక్కటే మాట నాయన,